వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 2024 ఎన్నికల తర్వాత పరిపాలన మొదలుపెట్టి నెల రోజులైతే పూర్తయిపోయింది. ఢిల్లీ పలుమార్లు వెళ్ళి రావడం, ఆయన ఆంధ్రప్రదేశ్ కోసం లేదంటే ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం సాధించింది ఏంటి అనేది. మొదటి నెల జూలై 1వ తేదీన మాత్రం యథావిధిగా ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ల పంపిణీ అయితే జరిగిపోయింది. రెండో నెల కూడా రాబోతోంది. వాలంటీర్ల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. సచివాలయ వ్యవస్థ పనితీరుకు సంబంధించి దానికి సంబంధించి చేసే మార్పులు చేర్పులకు సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రాలేదు. సూపర్ 6 పథకాల అమలుకు సంబంధించి ఆగస్టు 15వ తేదీన చేస్తారనేది ఒక ప్రకటన, అధికారికంగా అయితే ఇంకా రాలేదు, మినిస్టర్లు చేయడమే తప్ప. మరోపక్క కాంగ్రెస్ పార్టీ స్పేస్ ఆక్యుపై చేసుకునే ప్రయత్నాలు మొదలు పెడుతుందా, పూర్తిగా ప్రతిపక్ష పాత్ర పోషించడంలో వైసీపీ ఇంకా ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది. జాతీయ అంతర్జాతీయ విశేషాలు కూడా ఈ వారంలో కీలకంగానే ట్రంప్ మీద జరిపిన కాల్పులు కానీ ఇవన్నీ వీటికి సంబంధించి చర్చించే ప్రయత్నం చేద్దాం వాళ్ళకి వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా ఢిల్లీ వెళ్ళి రావడం అనేది కామనే ముఖ్యమంత్రుల హోదాలో, కానీ ఈయన వచ్చిన వెంటనే వరుసగా ఢిల్లీ ప్రయాణాలు, ఢిల్లీ పెద్దలను కలవడం, కానీ సాధించింది ఏంటి అంటే జీరోనా అన్నట్టుగా ఉందా? ఏం లేదు, వెళ్ళిన దానికి తగ్గట్టుగా పని అవుతుంది. ఒక పక్కన లోన్స్ ఎక్కువ తీసుకోగలిగారు. ఇప్పుడు మొన్న మామూలుగా మనకి ఈ నెలలో ఉన్నటువంటి లెక్క ప్రకారం రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ప్రకారం అయితే మనకి ఎంత ఉంటుంది, ఒక 2000 ఒక వారం, 5000 ఒక వారం, మళ్ళీ ఈ వారం 2000 ఇట్లాగా ఉంటుంది. ఇది కాకుండా ఇప్పుడు గ్యారంటీస్ పేరుతో 5,500 కోట్ల రూపాయల లోన్స్ ఓకే చేశారు కదా మోదీ గ్యారంటీయా? వీళ్ళ గ్యారంటీ, రాష్ట్ర ప్రభుత్వపు గ్యారంటీలు అంటే వేరే లోన్స్ తీసుకోవాలంటే FRBM దాటకుండా ఉండడం కోసం కొన్ని విధానాలు అది కేంద్రంతో ఒప్పించాలన్నమాట. అది జరిగింది అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఓకే చేసినటువంటి రెండు కలిపి 5,500 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటారు. అందులో సివిల్ సప్లైస్ పేరుతో 3,000 కోట్లు, ఇంకొక దానికి రాష్ట్ర ప్రభుత్వం షూరిటీలు పెట్టుకుని బ్యాంక్ లోన్ తీసుకోవడం. ఇది ఇంతకు ముందు జరిగింది. అప్పుడు దాన్ని తప్పుపట్టింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు అదే పని చేస్తుంది. అంటే షూరిటీలు అనేటువంటిది ఇప్పుడు సివిల్ సప్లైస్ కి కొత్తగా ఎందుకు తీసుకోవాలి లోను అంటే అదే అనమాట. ఇదివరకు వాళ్ళు కూడా సివిల్ సప్లైస్ అని, ఎక్సైజ్ అని ఏదో పేరుతో లోన్ తీసుకుంటూ ఉంటారు. అప్పుడు అది దప్పట్టారు. అది రాసినటువంటి వాళ్ళు ఇవాళ ఎవరు రాయరు, సహజం అది. ఇప్పుడు అది తీసుకున్నారు. తీసుకోవాలంటే సెంట్రల్తో ఇబ్బంది లేకుండా చూసుకోవడం అనమాట. కాబట్టి అది సాధించుకోగలిగారు. రెండో పక్కన పోలవరానికి సంబంధించి సెంట్రల్ ఎక్స్పర్ట్స్, అదే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వచ్చారు కదా, వాళ్ళు ఇచ్చిన నివేదిక అది దానికి ఈయన వెళ్ళి ప్రత్యేకించి చేసేది ఏమి లేదు. అది జస్ట్ మేము పోలవరం గురించి మాట్లాడామని చెప్పడానికి ఉంటుంది. కానీ పోలవరంది సాల్వ్ అవ్వాలి అంటే అసలైనటువంటి అంశం రేపు బడ్జెట్ అయిన తర్వాతనే అవుతుంది. ఏంటది అంటే R&R ప్యాకేజీకి సంబంధించిన డబ్బులు. అది ఇవ్వకుండా ఏం చేసినా సాధ్యం కాదు. ఇప్పుడు ఇంతకుముందు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, నేను చాలాసార్లు కూడా ప్రస్తావించి మీతో. అది మెయిన్ ప్రాబ్లం వల్ల అక్కడ కట్టాలి అంటే కాపర్ డ్యాము నువ్వు కట్టలేదు, నువ్వు సరిగ్గా కట్టలేదు, నువ్వు ఎట్లా కట్టలేదు, రిటైనింగ్ వాల్ అని మాట్లాడుతున్నారు. రిటైనింగ్ వాల్ కట్టేసేసుకునేసి ముందు కాపర్ డ్యామ్ కట్టాలంటే నీళ్లు ఊళ్ళలోకి పోతాయి, ఊళ్ళు మునిగిపోతాయి. కాబట్టి కట్టట్లేదు. అక్కడ చంద్రబాబు గారు ఎందుకు కట్టలేదంటే అందుకే కట్టలేదు. అది జగన్కి తెలియదా? తెలుసు. మరి జగన్ దగ్గర ఉన్న ఆల్టర్నేటివ్ ప్లాన్ ఏంటి? అందుకని అది చేయలేడు కాబట్టినే సీపేజ్ వర్క్ చేసుకుని కూర్చున్నాడు ఈయన. ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. అసలు విషయం ఏంటంటే సెంట్రల్ వీళ్ళిద్దరూ గొడవ పెట్టలేరు, తీసుకురాలేరు. ఇప్పుడుకి అది తేల్చేటందుకు ఏమన్నా తిరుగుతున్నారేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అదైతే 33,000 కోట్ల నుంచి ఇప్పుడు 55,000 కోట్ల దాకా తీసుకెళ్ళిపోయారు. అంటే అడిషనల్ ఇది R&R ప్యాకేజ్. ఇప్పుడు అన్ని వేల కోట్లు అంటే కేంద్రం ఆషామాషి కాదు. దానికి అందించేయడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారేమో మనకు తెలియదు కదా. కాబట్టి సంథింగ్ జరగడం అయితే ఏదో ఒక పని జరిగిపోతూ ఉంది. అమరావతి విషయంలో కేంద్రం నుంచి గట్టిగానే ఎక్స్పెక్ట్ చేస్తుందా రాష్ట్ర ప్రభుత్వం? ఆ ఆలోచన కూడా ఉందా కేంద్రానికి ఇచ్చేది? అమరావతిది ఆల్రెడీ సక్సెస్ అయినట్టు. ఎందుకంటే మొన్న వెళ్ళినప్పుడు గడ్కరీ ఓకే చెప్పారు, ORR ఓకే చెప్పేసి. వాస్తవంగా అమరావతి ఫ్రమ్ ద బిగినింగ్ చంద్రబాబు గారు మొట్టమొదటప్పుడు తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు క్లియర్గానే ఉన్నారు. అప్పుడు ఈయన అన్క్లియర్గా ఉన్నారు. ఎందుకని ఆ టైంలో గనక అప్పుడు DPR ఇచ్చేసి ఉంటే అప్పుడే పని ప్రారంభమైపోయేది, ఈ పాటికి అయిపోయి ఉండేది. ఎందుకంటే ఇప్పుడు అదే టైంలో ప్రారంభించినటువంటి కనకదుర్గ వారధి పూర్తి అయిపోయిందా, అట్లాగే బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ పూర్తి అయిపోయిందా, మచిలీపట్నం హైవే పూర్తి అయిపోయిందా, అవన్నీ పూర్తయినప్పుడు ఇది ఎందుకు చేయరు వాళ్ళు? ఆ తర్వాత ఎప్పుడో ప్రారంభించినటువంటిది అది కూడా పూర్తి వస్తుంది కదా. ఇది కృష్ణానది మీద నుంచి ఇంకొక బ్రిడ్జి కట్టి అటు గొలపూడి ఆ రూట్ మీద నుంచి తీసుకుని వెళ్ళి గన్నవరం దగ్గర కలిసేందుకు ఇంకొక రోడ్డు వేస్తున్నారు కదా. అది రోడ్డు అంతా పూర్తి అయిపోయింది. ఇంకా కృష్ణానది మీద ఫ్లైఓవరే పూర్తి కావాలి. అంటే వాళ్ళకి కనుక సెంట్రల్కి అప్పచెప్తే పని జరిగిపోయేది. అప్పుడు కూడా జరిగిపోయేది. అయితే అప్పుడు ఏంటంటే అది వేసేస్తే ఔటర్ రింగ్ రోడ్డు
ఇక్కడ ఉన్నటువంటి ఆ 29 గ్రామాల్లో మార్కెట్ వాల్యూ, ఎందుకంటే అంతకు ముందు చూసాం హైవేకి ఆనుకుని డెవలప్ అయింది విజయవాడ మంగళగిరి, విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్నటువంటి హైవేకి ఆనుకుని డెవలప్ అయింది. రింగ్ రోడ్డు కడితే జనం అందరు రింగ్ రోడ్డుకి ఆనుకుని వెళ్ళిపోతారు, ఊళ్ళల్లోకి పెద్దగా అవ్వదు అన్నటువంటి ఉద్దేశంతోనే ఆగారు. ఇప్పుడు ఈ దఫా అట్లాంటి చేసుకుంటే చేయగలుద్ది అనేటువంటిది అర్థమైంది కాబట్టి ఈ దఫా అవుటర్ రింగ్ రోడ్డుకి తొలినాళ్లలోనే ఓకే చేశారు. డిపిఆర్ కూడా పాత డిపిఆర్నే ఓకే చేశారు. అప్పుడు ఇచ్చేసి వద్దని ఆపారు. ఏమని 2018లో ఆ డబ్బులని మాకు ఇచ్చేయండి, మేము కడతాం, మీరెవరు కట్టడానికి, మీకేం శక్తి ఉంది, మాకున్న అనుభవం ఉంది, మీరంతా ఇవన్నీ మాట్లాడుకొచ్చారు. ఎందుకు అంటే వాస్తవంగా అది లేట్ చేయడం కోసం, ఆపించడం కోసం. ఈ దఫా అట్లా కాకుండా ఇవన్నీ పూర్తి చేసేటటువంటి ప్రక్రియకి చేసేయమన్నారు డిపిఆర్. అది తీసుకుంటుంది వాళ్ళు. ఇంకోటి సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించి కూడా రైతుల తాళ్లతో మాట్లాడారు. ఇంతకుముందు వాళ్ళందరూ కేసులు వేశారు. మీరు గుర్తుకుంటే ఒకసారి 2 ఇష్యూస్ జరిగినాయి. ఇప్పుడు అంటే ఇప్పుడు చంద్రబాబు గారి ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డు ఉంది కదా, అలాగే నేను వాళ్ళ గెస్ట్ హౌస్ ముందు ఉన్నటువంటి రోడ్డు, ఆ రోడ్డు వెడల్పు చేయాలి అంటే అప్పుడు రైతులు అడ్డుపడ్డారు. ఎందుకు? అవతల ఉన్నటువంటి రైతులు వైసీపీ సింపథైజర్స్ లేకపోతే రెడ్లు అనుకుంటారు. వాళ్ళు వ్యతిరేకించారు. మా పొలాలు మీరు అక్కడ తీసుకున్నారు కదా, మళ్ళీ ఇదంతా ఏంటని. అది కాకపోతే సీడ్ యాక్సిస్ రోడ్డు వర్కౌట్ కాదు. అదొకటి. రెండోది వచ్చినేమో ఈ ఇటు పక్కనేమో కాపులు అడ్డం తిరిగారు. అప్పుడే కదా పవన్ కళ్యాణ్ వెళ్ళింది. అయితే ఈ దఫా ఇటు పక్కదేమీ ఇబ్బంది పెట్టట్లేదు, కానీ ఆ సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించినటువంటి దానికి మొన్న నారాయణ గారు కూర్చోబెట్టి వాళ్ళందరితో మాట్లాడడం, వాళ్ళు ఓకే చేయడం. అయితే వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే కాంపెన్సేషన్. అదే ఇప్పుడు ఇదివరకు ప్యాకేజీ ఇచ్చారు కదా, ఇది 1200 గజాలు 1400 గజాలు మాగానే అయితే అన్నట్టు, వీళ్ళకి 2000 గజాలు అడుగుతున్నారు. అన్నిటికంటే మాది చాలా పవర్ఫుల్ ల్యాండ్, ప్లస్ ఇప్పుడు అప్పట్లో ఉన్న కాస్ట్ ప్రకారం మీరు అట్లా ఇచ్చారు, ఇప్పుడున్న కాస్ట్ బాగా పెరిగిపోయినాయి కాబట్టి ఇప్పుడు మాకు 2000 గజాలని కొంతమంది అడుగుతున్నారు, 2500 గజాలని కొంతమంది అడుగుతున్నారు. కాబట్టి అంత ఇస్తే మళ్ళీ మిగతా వాళ్ళందరూ మాగదేడి తప్పు అని చెప్పి వాళ్ళు కోర్టులకు వెళ్తారు. అందుకని ఇప్పుడు ఏంటంటే దాన్ని భూ సేకరణ కింద తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. భూ సేకరణ కింద తీసుకోవడం అంటే 3 times కాంపెన్సేషన్. అట్లా ఇచ్చేటట్టయితే కనుక మా భూమి వాల్యూ ఒరిజినల్ వాల్యూకి ఏంటి అంటున్నారు. ఇవాళ వీళ్ళే చెప్పారు కదా 4 కోట్ల రూపాయలు ఎకరం ఉందని. 4 కోట్లు ఇంటూ 3 చొప్పున 12 కోట్లు ఇవ్వమంటున్నారు. వీళ్ళు ఏమంటారంటే అక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారం ఎంత ఉంటుంది, రిజిస్టర్డ్ వాల్యూ ప్రకారం ఏ 30 లక్షలు 40 లక్షలు ఉంటుంది, దాని ప్రకారం 90 లక్షల కోటి రూపాయలు ఇచ్చి తీసుకోవడానికి గవర్నమెంట్ ప్రిపేర్ చేస్తారు. అదొక ఇది ఉందన్నమాట. అవన్నీ కాబట్టి అమరావతి వరకు కూడా నడిచిపోతుంటది. అవును, ఎఫ్ఆర్బి నిబంధనలు మార్చి పరిమితి పెంచే అవకాశం ఏమన్నా ఉంటుంది? ఆ ప్రస్తావన ఏమన్నా వచ్చిందా? అది ఆల్రెడీ అడిగారు, ఇంతకు ముందే వెళ్ళినప్పుడే అడిగారు. కానీ నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, అది ఒక్క ఆంధ్రప్రదేశ్ కోసం చెయ్యరు, చేస్తే దేశం మొత్తానికి అవ్వాలి. దేశం మొత్తానికి అయ్యింది అనుకోండి, అసలు ఎన్ని లక్షల కోట్లు అదనపు అప్పు అవుతుంది అక్కడ తీసుకోవడానికి. దానికి తగ్గటువంటి రెవెన్యూ రికవరీ ఉంటే ఎవరైనా ఇస్తారు. రెవెన్యూ రీపేమెంట్ ఉండాలి. ఇప్పుడు మీకు లోన్ ఎక్కువ, ఏ లోన్ అయినా ఎందుకు రాష్ట్రాలకు ఇట్లాగా లిమిట్ పెడుతున్నారంటే దానికి వెనక్కి రాకపోతే ఇకేముంటది, అన్ని ఉచితాలకు వాడేసుకుంటే రేపు పొద్దున ఇన్కమ్ సోర్స్ ఏంటి? అలా కాకుండా ఏదో ఒక 5.5% రెవెన్యూ రీపేమెంట్ ఉండేదానికి ఇవ్వమని అడిగితే గనక ఇచ్చే అవకాశం ఉంటుంది. అది అన్ని రాష్ట్రాలు కూడా అందుకు ఒప్పుకోవాలి. అయితే రెవెన్యూ రీపేమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వంతెన వేశారు, వంతెన వేసినప్పుడు దాంట్లో రెవెన్యూ రీపేమెంట్ ఉంటుంది, దానికి ఇప్పుడు టోల్ గేట్ పెట్టాలి. అప్పుడు అది కుదురుద్దా? లేదు. ఓ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలి, అది దీంట్లోకి అవసరం లేదు అసలు లోన్. అది మామూలుగా షాపింగ్ కాంప్లెక్స్లకి ఆడ్కో లోన్ అడిగితే వాళ్ళే ఇస్తారు. కాబట్టి అట్లా కాదు, గవర్నమెంట్ గా దీనికి రెవెన్యూ రికవరీ ఏం చూపెడుతుంది అవి, కాబట్టి కన్ఫ్యూజన్ ఉంటుంది అక్కడ. శ్వేతపత్రాల పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఒక పొలిటికల్ గేమ్ ఏమన్నా మొదలుపెట్టారు? మొదలుపెట్టి ముగించేశారు కూడా. అయిపోయిందా? అంతే, అయిపోయినాయి శ్వేతపత్రాలు. ఇంకొక 3 చేద్దాం అనుకున్నారు కానీ జనాలలో ఆశించినంత టెంపో రాలి, కాబట్టి అన్ని కలిపి రేపు అసెంబ్లీలో చెప్పేసేద్దాం అని కూర్చున్నారు అనమాట. ఒకటే లెక్క. అంటే బేసిక్ గా ఇక్కడ ఒకటి మనకు అర్థమవుతున్న అంశం జస్ట్ ఏంటంటే అధికారులు వీళ్ళు చెప్పినట్టు రాసి ఎట్లా, ఎందుకంటే వాళ్ళకి ఒక అనుభవం వచ్చేసింది. ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో వాళ్ళు చెప్పినట్టు చేస్తే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ చేతనే ఆ తప్పేంటి అనేది రాయిపిచ్చి కేసులు పెట్టింది. దాని మీద కక్ష కట్టి వీళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళ మీద కేసులు, లేకపోతే వాళ్ళని లైమ్ లైట్ లో నుంచి సైడ్ లైట్ లోకి వేయడం, ఇది చేస్తున్నారు. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పినట్టు చేస్తే అక్కడ దెబ్బతింటారు. కాబట్టి ఏది పిక్చరో అదే ఇస్తామంటున్నారు.
ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థికంది ఎప్పుడు జరగాలి ఇది? అదే కదా, ఆర్థికంది దాదాపుగా 3 వారాల నుంచి వాయిదా పడతానే ఉంది. మొదటి వారం అనుకున్నారు ఆర్థిక, ఏమన్నారు 14 లక్షల కోట్లు అప్పు అని చెప్పేసి. అంటే వీళ్ళు నోటితో అన్నదాన్ని పేపర్ మీద ఇవ్వడం అంటే పేపర్ మీద ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఇవ్వకుండా, సెంట్రల్ ఏది మన కేంద్ర ఆర్థిక శాఖ ఇవ్వకుండా ఇక్కడున్న అధికారులు 14 లక్షలను రాసిస్తే రేపు పొద్దున వచ్చి వీళ్ళు కేసు వేసారు అనుకోండి, ఏమైపోతాడు అధికారి? అట్లాగే రేపు పొద్దున జగన్ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ వాళ్ళని టార్గెట్ చేస్తుందిగా. ఇప్పుడు ఎవరు శాశ్వతం కాదు కదా. అది అంతే ఉంది. మైనింగ్ కి సంబంధించి అట్లాగే బాగా తినేశారని రాసిమంటే దానికి కూడా చివరికి ఏం చెప్పారు, మైనింగ్ అంటే అదేది మన దాని మీద కొండ మీద ఋషికొండ, అది మైనింగ్ ఏంటి, బిల్డింగ్ కట్టించి ఇచ్చారు. ఇప్పుడు అమరావతి కడుతున్నారంటే అది అక్రమం అవుతుందా? అమరావతి అక్రమం కాకపోతే అది అక్రమం కాదు కదా, గవర్నమెంట్ ల్యాండ్. ఇప్పుడు చంద్రబాబు గారి అక్రమం కానప్పుడు అది అక్రమం ఎట్లా అవుతుంది? ఇంకోటి అది గవర్నమెంట్ కట్టింది, ప్రైవేట్ వాళ్ళు కట్టిందే కోర్టులో కేసులు వేసుకుని ఆపుకున్నాయేమో. ఇది కానప్పుడు అది ఒరిజినల్ గవర్నమెంట్ కట్టించింది, దాంట్లో ఏం అక్రమం అవుద్ది? కాబట్టి దాన్ని చూపెట్టినో లేకపోతే ఇంకొకటి అట్లాంటివి చూపెట్టుకుంటే, మైనింగ్ లో ఏం చూపెట్టాం మనం ఫైనల్ గా? ఇసుక తినేశారని చెప్పాం. ఏం తేలింది మరి ఇసుకలో బేసిక్ గా? ఇప్పుడు కొత్త పాలసీ ఏంటి? ఫ్రీ పేరుతో మళ్ళీ డబ్బులు వసూలు చేస్తున్నారు. అక్కడ ఏమాగుతున్నది అక్కడ? అంటే మనం వ్యతిరేకత సృష్టించడానికి పనికి వచ్చినవి అనుకూలత సృష్టించుకోవడం సాధ్యం కాదు బేసిక్ గా. ఇప్పుడు ఇసుక ఇదివరకు కంటే రేటు తగ్గింది, బట్ ఫ్రీ అయితే కాదు కదా. ఇక్కడ ఏంటంటే ఉచితం ఎట్ ద రేట్ ఆఫ్ 3000, ఉచితం ఎట్ ద రేట్ ఆఫ్ 5000. అంటే ఇక రేపు పొద్దున భవిష్యత్తులో ఉచితం అంటే షరతులు వర్తిస్తాయని రాయాలన్నమాట. షరతులు వర్తిస్తాయని రాయాలన్నమాట. అదేంటే వెంటనే అంటారు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. ఎస్, ఓకే, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇవన్నీ నీకెందుకు, నేను లారీ వేసుకుని వస్తాను, నాకు ఇచ్చి, నేను లారీ వేసుకుని వస్తా, నాకు ఇచ్చేస్తావా? నా లారీకి నింపేసుకోవచ్చా నేను? అప్పుడు నువ్వు ఫ్రీ అనే పదానికి అర్థం ఉంటుంది. అంటే ట్రాన్స్పోర్టేషన్ లో వాటికి అవుతుంది అంటే, సేనరైజ్ ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది అంటే దానికి వాళ్ళ వరకు పెట్టుకో. ఒక మనిషి, ఒక బిల్డరు తను డైరెక్ట్ గా తీసుకుందామని వస్తాడు, 10 లారీలు కొనుక్కుని వస్తాడు. ఇస్తావు బిల్డర్ ఫ్రీగా? సేనరైజ్ వరకు తీసుకో, ఫ్రీగా ఇస్తావా? లేదు, ఒక ఇల్లు కట్టుకునేటువంటి మధ్యతరగతి ఉన్నాడు, లారీగా వేసుకుని వస్తాడు, ఫ్రీగా ఇస్తావా నువ్వు? అట్టా ఇవ్వగలిగినప్పుడు ఫ్రీ అనే పదానికి అర్థం ఉంటుంది. ఇది ఫ్రీ కానీ ఇంత రేటు ఉంటుంది. అదేమంటే ఇట్లాగా ఏమన్నా ఇంటికి కట్టిస్తామన్నావా అంటే కట్టిస్తామని కదా మనం చెప్తోంది. ఉచితళ్ళు ఏమంటున్నాం, కట్టిస్తామంటున్నాం. అట్లాగే కదా ఇది కూడా. అంటే ఎలక్షన్ ముందు మాట్లాడే మాటకి ఎలక్షన్ తర్వాత మాటకి తేడా వస్తుంది. శ్వేతపత్రాల లెక్కలు ఆర్థిక గణాంకాలు బయటపడడానికి ఉపయోగపడకపోయినా ప్రతీకార రాజకీయాలకి భవిష్యత్తులో ఒక కారణం అవుతాయా? ఇంకా కొత్తగా ఏముండదు. ఇప్పుడు దాంట్లో వాస్తవంగా 5 ఏళ్ళు ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు, వీళ్ళు చేసినటువంటి స్టేట్మెంట్లు, ప్రెస్ మీట్లు ఇవన్నీ పెట్టి వాటినే శ్వేతపత్రాల రూపంలో చూపించారు. కొత్తదనం ఏముంది అందులో? ఇప్పుడు కొత్తదనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్ ఇట్లాగ తేడా జరిగింది అన్నారు. నువ్వేం చేయబోతున్నావు? ఇప్పుడు దాంట్లో పార్టీ కార్యాలయాలకి స్థలాలు ఇచ్చారు, రాష్ట్రంలో పార్టీ కార్యాలయాలకి ఇచ్చిన స్థలాలన్నిటి క్యాన్సిల్ చేస్తున్నావు. అది కదా అప్పుడు శ్వేతపత్రానికి ఉపయోగం. లేదా శ్వేతపత్రం అంటే అర్థం ఏంటి? 2014-19 మధ్యలో నువ్వు ఇచ్చేన్నావా లేదా? అది రాశారా? అప్పుడు పార్టీ కార్యాలయాలకి ఈ ఉద్దేశాలతో ఇచ్చాం, ఇప్పుడు పార్టీ కార్యాలయం వీళ్ళు తీసుకోవడం తప్పని ఎట్టంటావు నువ్వు? వాళ్ళు తీసుకున్నది రైట్ అయ్యి వీళ్ళు తీసుకున్నది రాంగ్ ఎట్లా అవుతుంది? వాళ్ళు తినేశారని చెప్పేదానికి అర్థం ఏముంటుంది అందులో? బేసిక్గా శ్వేతపత్రం అన్నప్పుడు ప్రాక్టికాలిటీ ఉండాలి, లేదా పరిష్కారం ఉండాలి. పరిష్కారం లేనటువంటి చెప్పినప్పుడు ఇదిగో ఇది కాదు, మేము వచ్చాం, ఈ పాలసీ మారుస్తున్నాం. ఇప్పుడు మైనింగ్ గనుల శాఖ నుంచి కాకుండా ఇంకేమైనా వేరేగా చేస్తామా? లేదు, ఓపెన్ టెండర్లు. ఎస్, ఇదివరకు కూడా టెండర్ పిలుచుకునే కదా, తవ్వడాలు ఎక్కువ తవ్వారు, అంతకు ముందు ఎక్కువ తవ్వు పట్టినే కదా చివరికి ఎమ్మెల్యేనే కాల్చి చంపింది నక్సలైట్లు. ఇవన్నీ ఎవరిది? ఏంటి అంటే ఒక వ్యతిరేకత సృష్టించేటప్పుడు 100 మాట్లాడతాం. ప్రాక్టికల్గా ఇప్పుడు ఇసుకది ఏం చేశారు? ఇదివరకు అతను 750 కోట్లు ఏడాది డబ్బులు సంపాదించారు. ఇప్పుడు ఏంటయ్యా అంటే ఎవరికి వెళ్తుంది డబ్బులు? ప్రభుత్వానికి ఏం 10 పైసలు రాదట. కానీ ఫ్రీ అంటే కొంచెం అదే ఉంటే గతంతో పోల్చుకొని తగ్గింది కదా రేటు అంటారు. తగ్గడానికే మరి ఫ్రీ అనేది కాన్సెప్ట్. ఇట్లాంటివన్నీ చర్చకి వస్తాయి కాబట్టి వాటికి దబాయింపు కాన్సెప్ట్ నడుస్తూ ఉంటుంది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందని అనుకోవాలా ఈ నెల రోజులు? అదుపు తప్పిందని అనుకోవాలా? వైసీపీ నాయకులు టీడీపీ నాయకుల మీద దాడులు చేస్తున్నా, టీడీపీ నాయకులు వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నా, చివరికి నడి రోడ్డు మీద నరుక్కుని చంపుకునే వరకు వచ్చిందంటే కేవలం ఈ నెల రోజుల్లో అసలు ఉన్నట్ట లేనట్ట ఎలా చూడాలి?
శాంతి భద్రతలలో 3 కోణాలు నడుస్తున్నాయి ఇక్కడ. ఒకటి వ్యక్తిగత వివాదాలని ఎక్స్పోజ్ చేసుకోవడం, వ్యక్తిగతంగా ఇద్దరి మధ్యన ఉన్న ఘర్షణని పార్టీల ముద్రలు వేయడం అనేటటువంటిది ఎలక్షన్స్ బిఫోర్ ఆరంభమైంది. అంటే వ్యక్తిగత కక్షల రాజకీయ కక్షల వల్ల వ్యక్తిగత కక్షలే రాజకీయ కోణంలోకి తీసుకురాబడ్డాయి గతంలో ఎలక్షన్స్ ముందు. అవి ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినటువంటి మర్డర్లో అది వాళ్ళిద్దరి వ్యక్తిగత కక్ష, పార్టీకి సంబంధం లేదు. వాడు వాళ్ళ బాస్ ఎవడైతే ఉన్నాడో ఆడో పెద్ద రౌడీ, వీళ్ళిద్దరూ ఆకు రౌడీలు, వాడు పేట రౌడీ. ఆ పేట రౌడీ దగ్గర ఉన్న ఇద్దరు ఆకు రౌడీలు కొట్టుకున్నారు. ఇద్దరు 2 వర్గాలు 2 పార్టీలు చెందిన వాళ్ళ, ఇద్దరు ఒకే పార్టీకి చెందిన వాళ్ళు? ఫస్ట్ ముగ్గురు కూడా ఒకటే పార్టీ. అంటే టీడీపీ వాళ్ళు మాకు సంబంధం లేదని చెప్పేశారు కదా. అదే నేను చెప్తుంది. ఫస్ట్ వైసీపీ అతను బాసు వైసీపీనే, ఆ ఖాన్ అనే అతను, ఈ రషీదు జిలానీ ఇద్దరు కూడా వైసీపీనే. తర్వాత 2 ఏళ్ల క్రితం గొడవైంది వీళ్ళిద్దరికి, అనుచరుల మధ్యన ఘర్షణ జరిగింది జిలానీకి రషీద్కి మధ్య. జరిగినప్పుడు ఇందులో ఒకళ్ళని, అంటే ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి రషీద్ కదా, ఈ జిలానీ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతన్ని కొట్టాడు ఇతను రషీద్. కొట్టి అతని ఇంటికి వెళ్ళి అతని బైక్ అది తగలబెట్టి, ప్లస్ అతనికి సంబంధించి ఇంటి మీద దాడికి వెళ్ళటం కానీ అది జరిగింది. అతను ఆఫీస్ షాప్ దగ్గర ఉంటేనే ఏదో దాడి జరిగింది ఆ రోజున. దాంతో పాటు తన్ని మళ్ళీ అతని మీదనే కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు. తన్ని మరీ కేసు పెట్టారు ఆ రోజు. ఎలక్షన్ ముందు, ఇదంతా ఎలక్షన్ ముందు జరిగిపోయి చాలా రోజులు. దాంతో అతను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు. జైలు నుండి ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇతనేంటి, ఆ లోకల్ ఎమ్మెల్యే ఆంజనేయులు ఎవరో ఉన్నారు, ఆయనకి అనుచరుడు. ఇప్పుడు అంటే ఆ గొడవ జరిగాక ఇతను టీడీపీలో చేరిపోయాడు. ఈ చంపిన అతను జిలాని చేరిపోయి టీడీపీలో కూర్చుని, ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రాగానే ఈ బయటకు వచ్చి వేలి మీద బయటకు వచ్చినోడు వెళ్ళి నరికేశాడు. వాస్తవంగా ఇందులో చంద్రబాబు చెప్పినో లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పినో లేదు, లేదా జీవి ఆంజనేయులు చెప్పినో లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే చెప్పినో కూడా జరగల. వీళ్ళ ఇద్దరి వ్యక్తిగతానికి ఇలాంటి వాళ్ళని వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను, రౌడీయిజంలో జరిగేది, రౌడీలను పార్టీలు ప్రోత్సహించవు, కానీ రౌడీలు అయిన వాళ్ళని పార్టీలు చేర్చుకున్నాక దాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు ఆటోమేటిక్ గా రెచ్చిపోతారు కదా, మా వెనకాల పార్టీ అంతా ఉందని. అదే ఇక్కడ జరిగింది మర్డర్ కేసు. ఇక్కడ వాళ్ళిద్దరి వ్యక్తిగత విభేదం, ఇదేం పార్టీ పరమైన విభేదం కాదు. వ్యక్తిగత విభేదాలు కాస్త రాజకీయ వివాదాలుగా మారడానికి కారణం ఏంటంటే ఇద్దరు చెరో పార్టీ షెల్టర్ ఇవ్వడం. అంటే ఈ ఒక్క విషయంలో వ్యక్తిగత వివాదం అయి ఉండొచ్చు, కానీ మొదటి నుంచి కూడా నెల రోజుల నుంచి జరుగుతున్న వివాదాలు, ప్రధానంగా గుంటూరు జిల్లాలో జరుగుతున్న వివాదాలు, బయటకు రావడాలు, కొట్టుకోవడాలు, ఇవన్నీ అంటే చంపుని దాకా వెళ్ళకపోయినా దాడులు, కత్తులు, బాంబులు వేసిన సందర్భాలు కూడా చూసాం మన నెలలో. దేని మీద సరైన చర్యలు లేకపోవడం, పట్టించుకోకపోవడం, పైన అధికారులు కానీ లేదంటే నాయకులు కానీ చోద్యం చూడడం వల్ల ఇది ఇక్కడ వరకు వచ్చిందా? మొదటి నుంచే చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు మనం చూసి ఉండేవాళ్ళం కాదా? గత 5 ఏళ్లలో జరిగిన ఇన్సిడెంట్లు 1 నెలలో జరిగినాయి. అవును, సరిగ్గా చెప్పాలండి. ఒక తెలుగుదేశం కార్యాలయం మీద దాడి, ఒక గన్నవరం తెలుగుదేశం కార్యాలయం మీద దాడి, ఒక పట్టాభి ఇంటి మీద దాడి, ఒక చంద్రబాబు ఇంటి మీద దాడి, ఇట్లాంటి అదే పార్టీ ఆఫీస్ మీద, ఇక్కడ పార్టీ ఆఫీస్ మీద, గన్నవరం ఆఫీస్ మీద, ఇట్లాంటి మొత్తం కలిపితే ఏడాదికి 2 ఇన్సిడెంట్లు జరిగినాయి అనుకుందాం. ఇప్పుడు కొన్ని వేల ఇన్సిడెంట్లు జరిగాయి. 5 ఏళ్ళు కాదు, 20-30 ఏళ్ళకి సరిపడిన ఇన్సిడెంట్ జరిగింది. వందల కొద్ది శిలాఫలకాలు ధ్వంసం చేశారు. ఎవరి సొత్తది? ఏంటి సంబంధం? ఒక శిలాఫలకం ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి, అది ధ్వంసం చేయడం అంటే ఏంటంటే చరిత్రని నాశనం చేయటం. విగ్రహాల ధ్వంసం ఏంటి దానివల్ల ఒరిగింది? రాజశేఖర రెడ్డి మనసులోంచి పోతాడా? ఇప్పుడు ఈ 2 ఇన్సిడెంట్ ఏమవుతుంది? రేపు పొద్దున ఇవాళ వీళ్ళు ఇనాగరేషన్ చేసిన, శంకుస్థాపనలు చేసిన, లేదా రేపు ఎన్టీఆర్ విగ్రహాలు రేపు ఆడుగోలు కొడతారు. అంటే ఒక భవిష్యత్తులో అవతలోడు ఏం చేయాలో నువ్వు దారి చూపెట్టేసేవాడు. నెంబర్ 1 ఇది. రెండోది వచ్చేటప్పటికి ఇళ్లల్లోకి వెళ్ళి తీసుకొచ్చి కొట్టడాలు, తలకాయలు పగలగొట్టడాలు, ఆస్తులు ధ్వంసం చేయడాలు. ఇది గతంలో ఒక్క సంఘటన జరిగినా మనం రచ్చరచ్చ చేసాం. ఒక్క సంఘటన జరిగినా రచ్చ చేసాం, రోజుల తరబడి చేసాం, ఈవెన్ మనమే డిబేట్లు చేసాం. ఇప్పుడు ఇక్కడ అసలు డిబేట్ చేయడానికి సరిపడే చాలనంత ఇన్సిడెంట్. ఇన్ని సంఘటనలు ఆంధ్రప్రదేశ్ పుట్టాక జరగల, ఇంక్లూడింగ్ ఆ రోజున ఆంధ్ర తెలంగాణ గొడవలప్పుడు కూడా జరగల. ఏది జై ఆంధ్ర ఉద్యమం అప్పుడు జరగల, మొన్న ఆంధ్ర తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా జరగల.
ఇన్ని సంఘటనలు, అంత అరాచకం. ఈవెన్ రౌడీ, ఇది కరెక్ట్ గా చెప్పాలంటే రంగా గారు చనిపోయిన టైంలో జరిగినటువంటి ఘర్షణల తరహాలో చేశారు రాష్ట్రం మొత్తం. అప్పుడు 45 రోజులు జరిగింది ఎడతెరిపి లేని హింసాకాండ. ఇప్పుడు అట్లాంటి హింసాకాండ అంటే ఫ్రీ హ్యాండ్ వచ్చిందా, ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా? ఎవరికి మీరు వదిలేయండి మేము చూసుకుంటాం అంటే, క్రిందసారి చేసిన ఇదేంటంటే 10 ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన టైంలో వాస్తవంగా 2014లో చంద్రబాబు గారిని ఎన్నుకున్న కారణం ఏంటంటే రాష్ట్ర విభజన జరిగింది, ఆ టైంలో ఆయన అయితేనే కరెక్ట్ అన్నటువంటి ఉద్దేశం. కానీ వీళ్ళు ఏం చేశారు, మీరు అట్లా మమ్మల్ని నిరోధించడం వలన వీళ్ళందరూ రెచ్చిపోయారు 10 ఏళ్ల నుండి, మాకు వదిలేయండి అన్నారు. అందుకే కదా అప్పుడు చంద్రబాబు గారు అధికారులతో మీటింగ్ లో మా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి అని చెప్పింది. ఆ ఇంపాక్ట్ 5 ఏళ్ళు జరిగిన సంఘటనలు. దాని పర్యవసానం 2019లో అధికారం దిగింది. వీళ్ళు అధికారులు దాన్నంతా తప్పుబట్టి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేశారు, కక్ష సాధింపు చర్యలకు పోయారు వైసీపీ వాళ్ళు. అవి కొన్ని జరిగినాయి, అన్ని చోట్ల జరగల, ప్రతి ఊర్లో ఏం జరగల, కొన్ని సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటనల ఇంపాక్ట్ ఇప్పుడు వీళ్ళు వచ్చి మీరు అప్పుడు పాదయాత్ర ఇది లోకేష్ పాదయాత్ర కావచ్చు, చంద్రబాబు నాయుడు మీటింగ్ కావచ్చు, వీటి టైంలో మీరు ఈ దఫా వదిలేయండి, మళ్ళీ భవిష్యత్తులో ఇంకొకటి తలెత్తకుండా చూస్తాం మేము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు తలెత్తడానికి భయపడే పరిస్థితి సృష్టిస్తాం అని వీళ్ళు వాళ్ళకి చెప్పడం, వాళ్ళు ఓకే చేయటం. ఆ పర్యవసానం ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు. అంటే భవిష్యత్తులో భయపెట్టేయాలా, వణికించేయాలా, ప్రాణాలు తీసేయాలా, దాడులు చేసేయాలి, పార్టీ జెండా పట్టుకుంటే భయపడేలా చెయ్యాలి. ఇది ఒక పెద్దిరెడ్డి లాంటి తరహాలో అక్కడ వైసీపీ వాళ్ళు చేసినప్పుడు మనం రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు చేయకూడదు అనుకున్నట్టున్నారు. అందుకు అనుగుణంగా జరుగుతున్నటువంటి. అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా, ప్రస్తుతం వైసీపీ బలిపశువు కావాల్సిందేనా ఇలాంటి విషయాల్లో? మీకు ఇంకేం లేదండి. నేను చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, హైదరాబాద్కి పోయింది మనం ఈ దరిద్రాలు తట్టుకోలేకే. ఊళ్ళల్లో ఉంటే ఈ ఫ్యాక్షన్ గొడవల్లో తమ బిడ్డల్ని తీసుకెళ్లి కేసుల్లో పెడతంటే, లేదా ఇతర ఊళ్ళల్లో ఉన్నా సరే కేసులు పెడతారు, అక్కడ ఉండడో వాడు స్పాట్ లో ఎవడు పేరు చెప్తే అది రాసేయాల్సిందే. పవర్ లో ఉన్నోడికి, పవర్ లో ఉన్నోడి తరపున వాడు ఏ పేరు చెప్తే అది రాసేస్తారు. కొన్నిసార్లు అయితే బెంగళూరు, తమిళనాడు, విదేశాల్లో ఉన్న వాళ్ళ పేర్లు కూడా రాశారు. అలాంటి దరిద్రం ఉండేది ఫ్యాక్షన్ గొడవ వల్ల. అంటే ఇక వాళ్ళు ఆ కుటుంబం ఆ ఊళ్ళో ఉండటానికి భయపడాలి, లేదా పోలీస్ స్టేషన్ కోర్టుల చుట్టూ తిరగాలి. ప్రతిపక్షంలో ఉన్నవాడు అధికార పక్షంలో ఉన్నటువంటి వాడు చెలాయిస్తాడు. మళ్ళీ వీడు అధికారంలోకి రాగానే వాళ్ళు పారిపోవాలి ఊళ్ళోకి. ఈ దరిద్రాలు తట్టుకోలేకనే ఉద్యోగాలు, వ్యాపారాలు మనోళ్ళందరూ హైదరాబాదు, చెన్నయ్యో, బెంగళూరులోనూ చేశారు. రౌడీయిజం, ఫ్యాక్షనిజం ఈ రెండు, అటు కోస్తా జిల్లాలు, ఇటు రాయలసీమ జిల్లాలని సుదీర్ఘకాలం పాటు నాశనం చేస్తే, చంద్రబాబు నాయుడు అని ఆయన అధికారంలోకి వచ్చి 95 తర్వాత టోటల్ పోలీస్ యంత్రాంగాన్ని పర్ఫెక్ట్గా మేనేజ్ చేసి కఠినమైనటువంటి సిస్టమ్స్ మెయింటైన్ చేయడం వల్ల రౌడీజం, ఫ్యాక్షనిజం దారికి వచ్చాక అందరూ మళ్ళీ ప్రశాంతంగా బతకడం ప్రారంభించారు. ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి దాన్ని కొనసాగించారు, ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు అందరూ కొనసాగించారు. కానీ మొట్టమొదటిసారి మళ్ళీ 95 ముందు పరిస్థితులకు వచ్చాం మనం. 95 ముందు పరిస్థితులు, జిల్లాకు ఫ్యాక్షన్ లీడరు తరహాలో ఇప్పుడు నియోజకవర్గానికి ఒక ఫ్యాక్షన్ లీడరు, నియోజకవర్గానికి ఒక రౌడీ లీడరు. ఆ రోజుల్లో చూసినటువంటిది ఏదైతే అధికారులు చోద్యం చూస్తూ, పోలీస్ యంత్రాంగం నిమ్మకి నీరెత్తినట్టుంటూ, రెవెన్యూ యంత్రాంగం ఏ పని చేయకుండా చేష్టలు దిగిపోయి ఫైనల్గా శాంతి భద్రతలు అల్లల్లాడిపోతుంటే రిపోర్టు చెయ్యలేనోడు, అడగలేనోడు, మాట్లాడలేనోడు పరిస్థితికి టోటల్ వ్యవస్థలన్నీ వచ్చేసినటువంటి మొట్టమొదటిసారి గతంలో ఆనాడు ఇతర ప్రతిపక్ష నాయకులకి మాట్లాడడానికి ఎట్లాంటి భయమో అట్లాంటిది ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి నాయకులకి నోళ్లు పెగలట్లేదు. అదే సందర్భంలో ప్రతిపక్షం నోరెత్తి మాట్లాడుతుంది, కానీ మీడియా కూడా ఇక్కడ అప్పట్లో కూడా మీడియాకి భయం, ఇప్పుడేమో మీడియా దాసోహం, అటో ఇటో దాసోహం. ఆ రోజుల్లో భయంతో రాసేది కాదు, ఒక ప్రాంతంలోని ఒక నాయకుడి, ఒక అనుచరుడికి సంబంధించిన అని రాసిన దరిద్రాలు చూసాం ఆ రోజున. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు అట్లా కాకుండా కవర్ చేసుకొస్తూ వాళ్ళిద్దరూ సరదాగా కొట్టుకున్నారు, వాళ్ళిద్దరూ ఒకే పార్టీకి చెందినోడు, అక్కడ ఓపెన్ గా పార్టీ మారినట్టు కనబడుతున్నా సరే లేదు లేదు అని బలంతో వాదించేటటువంటి సార్. ఇదివరకు సాక్షి వాదించేది, ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి వాదిస్తున్నాయి. అధికార పక్షంలో ఉన్న వాళ్ళ తరపున వాదించే బాకాలు ఊదేటటువంటి పత్రికలు, నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా మాట్లాడలేనటువంటి జర్నలిజం. టోటల్ ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఈ రోజున బలమున్నోడిది రాజ్యం, బ్రతకగలిగినోడిది రాజ్యం.
దమ్ముంటే బతుకు లేదా చావు. ఇది రాజకీయాల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళ బలాబలాలు అయితే నిరూపించుకుంటారు. ఇది రాజశేఖర్ గారి టైం నుంచి చూస్తూనే ఉన్నాం. కానీ రాజకీయ ప్రతీకారంలో ఈ నేర ప్రవృత్తిని ప్రోత్సహించేలాగా ఇప్పుడు జరుగుతున్న ఘటనలు చూస్తూ ఉంటే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు, ఒక చంద్రబాబు గారిని జైల్లో పెట్టడం, లేదంటే కొంతమంది నాయకులను అరెస్ట్ చేయించడం, టార్గెట్ చేయడం, దీనికి ఎంతవరకు మనం చూడొచ్చు? అంటే అక్కడ యాక్షన్, ఇక్కడ రియాక్షన్గా ఎంతవరకు చూడొచ్చు? ఇప్పుడు ఆ లెక్కనైతే మరి జగన్ మొదట ప్రతీకారం తెచ్చుకున్నట్టు కదా. జగన్ని జైల్లో పెట్టించింది ఎవరు? ఇంప్లీడ్ అయ్యి మరీ పెట్టించింది ఎవరు? ఎర్రనాయుడు, అశోక్ గజపతిరాజు, తెలుగుదేశం. వాళ్ళకేంటి సంబంధం? అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు పెడితే కేసు మాకేంటి సంబంధం అంటారు. మరి వీళ్ళిద్దరు ఎందుకు ఇంప్లీడ్ అయ్యారు? అంటే జగన్ని జైల్లో పడేయించాలనుకుంది ఎవరు మరి? అప్పుడు దానికి ప్రతీకారంగా జగన్ 16 నెలలు జైల్లో ఉన్నాడు, ఈయన 55 రోజులు పెట్టించాడు. అక్కడితో క్లోజ్ అవ్వాలిగా. మరి ఇప్పుడు ఏమైంది? మళ్ళీ ఇప్పుడు వీళ్ళని జైల్లో పెట్టాలని చూస్తున్నారు కదా. అప్పుడు అంటే మళ్ళీ ఇప్పుడు రేపు మళ్ళీ వాళ్ళని జైల్లో పెడతాడుగా. అప్పుడు ఆ రోజున ఎంతమంది నాయకులు జైల్లో పడేశారు తెలుగుదేశం వాళ్ళని? ఎంతమంది ఉంటారు? మ్యాక్సిమం పెద్ద నాయకుల్లో ఓ 10 మందో 8 మంది మీద ఉంటారు, అంతే కదా. 8 నుంచి 10 మంది ఉంటారు. అందులో 1-2 హత్యా ప్రయత్నం కేసులు, మిగతా అట్లాంటివి ఉన్నాయి, ఏది అవినీతి కేసులు అట్లాంటివి 8-10 మంది. ఇప్పుడు కేసు లేని వాళ్ళు ఎవరు? ఈ నెల రోజుల్లో 5 ఏళ్లలో పెట్టారు వాళ్ళు, నెల రోజుల్లో పెట్టారు వీళ్ళు. ఏంటి ఇంక అక్కడ తేడా? బేసిక్గా తప్పుడు కేసులు పెడతారా అని ఆ రోజున అడిగారు. తప్పుడు కేసులు మేము పెడతామంటున్నారు. ఇంకప్పుడు నీతి మాట్లాడే హక్కే ఉంటుంది. అంటే ఎవరికి వాళ్ళు అంతకుమించి అన్నట్టుగా చూపిస్తున్నారు అధికారులకు వచ్చాక. అప్పుడు ఇంకెందుకు? నువ్వు ఈ వ్యవస్థను మొత్తం నాశనం చేశారు కాబట్టి మేము వచ్చి వ్యవస్థ గాడిని పెడతాం. అవును, గాడిని పెట్టడం అంటే నిజంగా తప్పు చేసినప్పుడు శిక్షించాలి, అంతే కదా. అతను తప్పు చేశాడని మేము భావించి కేసు పెట్టాం, మరి నువ్వు తప్పు చేసావని భావించి ఆడి కేసు పెట్టాడు, ఇంకేముంది అక్కడ? అధికారంలో ఉన్నోడు పెట్టే కేసు ప్రతీకారం అయితే ఇప్పుడు నువ్వు చేస్తుంది ప్రతీకారమేగా. ఈ ప్రతీకారంలో మధ్యలో అధికారులు కూడా బలవుతున్నారా, లేదంటే అధికారులని ముందే టార్గెట్ చేశారా? అధికారులు అనేటువంటి వాళ్ళని భయపెట్టేస్తున్నారు. ఎట్లాగా? మీరు ఖచ్చితంగా ఇప్పుడు అధికారి కనుక తన పని తాను చేశాడు అనుకోండి, నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషివా అని మాట్లాడతారు. ఇవాళ ఇది చూసిన రేపు పొద్దున ఏమంటారు? నువ్వు తెలుగుదేశానికి అమ్ముడు పోయినోడు అంటారు, అంతేగా. అధికార యంత్రాంగం అందరూ కూడా వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డారు. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డారు. ఇదివరకు ఈ తరహా ఉందా? కొంతమందిని ఎవరినో ఇరికించాలనుకున్నప్పుడు వాడారు, ప్రత్యేకించి కొంతమంది అధికారులను పెట్టించి వాడారు, అంతే కదా. అందరినీ వాడలేదుగా ఈ టైప్లో. ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? ఎవరి మీద ఎందుకు ఎప్పుడు ఎలా చేస్తారో తెలియదు. అన్నిటికంటే దరిద్రం ఏంటంటే కళ్ళ ఎదురుగుండా దాడి చేస్తుంటే అప్పుడు మనం అనుకున్నాం, గుర్తుందా, ఇది టీడీపీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు వాళ్ళు పోలీసులా ఏంటది డీజీపీ కార్యాలయం పక్కన పెట్టుకుని పోలీసులు వచ్చి పదండి సార్ అని అడుగుతుంటే ఇంకేం చేస్తుంది? అదేం లా అండ్ ఆర్డర్ అని మాట్లాడుకున్నాం. అది మాట్లాడుకున్నాం కదా, తప్పని అన్నాం కదా, అదేం సమర్థించలేదు కదా మనం. సేమ్ ఇక్కడ ఏం జరిగింది అన్న, ఏది మిథున్ రెడ్డిని. ఇప్పుడు తెలుగుదేశం నాయకుడిని ఎవరినన్నా నియోజకవర్గంలోకి రానివ్వకుండా చూసినటువంటి ఇష్యూస్ ఏముంటాయి? మాచర్ల లాంటి చోట్ల జరిగింది. ఇప్పుడు పెద్దిరెడ్డి జరుగుతుంది. పెద్దిరెడ్డి ప్రత్యర్థి ఆ నియోజకవర్గంలోనే ఉన్నాడా, వెళ్ళిపోయాడు అంతకుముందు? ఎందుకు వెళ్ళిపోతారు? మరి ఇప్పుడు పెద్దిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి అక్కడికి రానివ్వకుండా ఎందుకు చేస్తున్నారు? మిథున్ రెడ్డిని రాకుండా ఎందుకు చేస్తున్నారు? ఇవాళ ఏంటంటే ప్రతీకారంలో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. నియోజకవర్గాలకు రానియకూడదు, ఆస్తులు ధ్వంసం చేయాలి, వ్యాపారాలు ధ్వంసం చేయాలి, షాపులు ధ్వంసం చేయాలి, పరిశ్రమలు ధ్వంసం చేయాలి, చివరికి బిల్డింగులు ధ్వంసం చేయాలి అనేటువంటి ఒక కొత్త కల్చర్ చూపెట్టారు. దీని పరిస్థితి, దీని పరిణామం ఏంటి? దానికి ఒక కొత్త అర్థం చెప్పారు. అదేంటిది? అజ్ఞాత వ్యక్తులు ఎవరో చేశారట మొన్న పొంగనూరులో ఇండోర్ స్టేడియం ధ్వంసం. అంతకంటే విచ్ఛిన్నకర రాజకీయం ప్రపంచంలో మరే ఉండదు. ఇక్కడ దాన్ని ఏమంటారు, ప్రజావేదిక అనేటువంటిది ప్రభుత్వం అధికారంగా కూల్చింది. కానీ ఇక్కడ ఇవన్నీ జరుగుతుంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కూల్చారట. ఇవాళ గుర్తు తెలియని వ్యక్తులు కూలిస్తే రేపు పొద్దున గుర్తు తెలియని వ్యక్తులు వీళ్ళకి కూలుస్తారుగా, అంతే కదా. పోలీసులు అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల కోసం వెతుకుతూ ఉంటారుగా ఏళ్ల తరబడి. బెంగాల్ తరహా వీళ్ళందరూ బీహార్ అంటున్నారు, బీహార్లో ఇట్లా లేదు ఇప్పుడు పరిస్థితి, కొంత కంట్రోల్లో ఉంది అక్కడ. ఒకప్పుడు బీహార్ అట్లా ఉండేది, ఇవాళ బెంగాల్ తరహా పరిస్థితి. మా కోటి ఇకపోతే చంపేస్తాం,
మా ప్రత్యర్థి పార్టీలో ఉంటే నరికేస్తాం, బతకనియ్యం, ఆస్తులు ధ్వంసం చేస్తాం, లాక్కుంటాం, నడి రోడ్డు మీద నుంచోబెడతాం, మహిళల్ని చీరలు లాగుతాం, బట్టలోడ తీసి కూర్చోబెడతాం, మోకాళ్ళ మీద కూర్చోబెడతాం, క్షమాపణలు చెప్పిస్తాం అనేటువంటిది బెంగాల్లో చూస్తున్నాం వీడియోస్. మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది అది. వాలంటీర్ల విషయంలో ఇంకా క్లారిటీ రావట్లేదా? సూపర్ 6 హామీలు అమలు చేసే విషయంలో వెనకడుగు ఏమన్నా వేస్తున్నారా? సమస్యల్లో ఒక్కటే, వాలంటీర్ల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది చంద్రబాబు గారు. ఎందుకు తీసుకోవట్లేదు అన్నది ఆయన తేల్చుకోవాలి. నాకు అనిపిస్తోంది అయితే అటు పవన్ కళ్యాణ్కి ఇంట్రెస్ట్ లేదు వాలంటీర్ అని, తెలుగుదేశంలో ఉన్న ప్రతి ఒక్కడికి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి తీసేద్దామని. బట్ చంద్రబాబు గారికి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, మొన్న గంభీర ప్రకటనలు చేసి ఉండొచ్చు కానీ మొన్న చాలా మంది వరకు వాలంటీర్లతోనే పనిచేయించారు. సచివాలయ సిబ్బంది ఒక్కళ్ళ వల్ల కాలది కాదు కూడా, వాలంటీర్లంది వాడారు, అవుట్ సోర్సింగ్ ఇతర సెక్షన్స్ అన్ని వాడారు. పైకి ఆ మాట చెప్పినా కూడా అన్ని వర్గాల్ని వాడారు. ఇప్పుడు అట్లాగే రేపటి నుంచి ప్రతి నెల అట్లా చేయాలంటే ఆ వారం రోజులు పని అంతా వదిలేయాల్సిందిగా 2 రోజులు 3 రోజులు ఎన్నాళ్ళు చేస్తారు. రెండోది, వాలంటీర్ పని ఉట్టి పెన్షన్ ఇవ్వడం కాదే, బోల్డ్ అని ఉన్నాయి. అవి గ్రౌండ్ లెవెల్లో సేవలు అందవే. సర్టిఫికెట్, వేరే వేరే బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేయడం, అవన్నీ ఏం చేయాలి? ఇంటి పనులు కట్టించడం దగ్గర నుంచి, కరెంట్ బిల్లులు కట్టించడం దగ్గర నుంచి అన్ని వాళ్లే చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ పనులన్నీ ఆయా డిపార్ట్మెంట్లో చేస్తారా? వాళ్ళు వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఇంటింటికి వచ్చి చేయగలుగుతారా? మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మన ఇంటి దగ్గరకు వచ్చి హౌస్ ట్యాక్స్ కట్టండి అని అడిగి చేయిస్తారా? లేకపోతే కరెంట్ బిల్లు వచ్చి చేయించుతారా? లేదు, ఈ ఇతర సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్, ప్రాపర్టీ సర్టిఫికెట్, ఇయో రకరకాల సర్టిఫికెట్లు ఉన్నాయి, అవి ఇప్పిస్తారా? ఇంటికి తెచ్చిస్తారా? ఇయ్యరు కదా. ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని చేయమంటే కనుక వాళ్ళు రేపు పొద్దున్న 4 రోజులు పోయాక, ఇవాళ ఏదో జగన్ మీద కోపంతో వాళ్ళందరూ ఇటు ఉండొచ్చు కానీ రేపు పొద్దున్న ఈ పనులన్నీ వాళ్ళ మీద భారం పెట్టమనండి, వాళ్ళు దానికి వ్యతిరేక ఉద్యమాలు బిగించేస్తారు 4 రోజులు పోతే. ఇప్పుడు మొన్నంటే తెల్లారుజాము నుంచి బిగించేసి రాత్రి దాకా చేయమన్నారు, చేశారు. ప్రతి నెల చేయమని చెప్పండి, మాకేంటి ఈ భారం అంటారు వాళ్ళు. పొద్దున్నే వచ్చి రాత్రి దాకా మాకేం పని అంటారు. మేము 6 to 9 to 10 చేస్తాం, 9 to 6 చేస్తాం, లేదా 10 to 5 చేస్తాం అంటారు. అది కాదు అనడానికి లేదు. కోర్టుకు వెళ్తే కనుక కోర్టు కూడా నువ్వు ఆ టైమింగ్లు ఎట్టా అంటావు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? 1 నెల అంటే సరే ప్రయోగాత్మక వాళ్ళు కూడా ఊరుకుంటారు. 2-3 నెలలు అట్లాగే కనుక చెప్పారనుకోండి ఊరుకోదు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? ఒక వ్యవస్థని తీసి అవతల పడేసి ఇంకోటి సచివాలయ వ్యవస్థ తీసేస్తే ఇంకా సర్వీస్ ఎక్కడ? మళ్ళీ పాత రోజులకి, మళ్ళీ పంచాయతీ ఆఫీసులకు తీసుకెళ్ళడానికి ప్రజలు ఒప్పుకుంటారా? ఇది చంద్రబాబు గారికి ఉన్న కన్ఫ్యూజన్. అందుకని ఆయన పార్టీ నాయకులు ఒత్తిడి ప్రకారం అయితే జగన్ ముద్రలన్నీ చెరిపేయాలని అనుకుంటున్నారు, సచివాలయాలు తీసేయడం కానీ ఇవన్నీ. కానీ తీస్తే ఏమవుతుందని ఆయనకి తెలుసు, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఆయన ఇంకా సంశయంలో ఉన్నారు, అది తేల్చుకోవాలి. సూపర్ 6 హామీలు కూడా ఇప్పుడు ఒక సవాల్గా మారబోతున్నాయి బాబు గారికి. అంటే పింఛన్ అయితే అమలు చేస్తారు, దాన్ని ఇందులో క్యాలిక్యులేట్ చేయలేం కానీ మిగిలిన సూపర్ 6 హామీల కోసమని బడ్జెట్ని లేట్ చేస్తున్నారు. మళ్ళీ ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ పెడుతున్నారు. ఇప్పుడు వాస్తవంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశం వచ్చే నెలలో పెడతారట. ఈ నెల ఎండింగ్తో ఓట్ అన్ అకౌంట్ టైం అయిపోతుంది, 30తో అయిపోతుంది. అప్పుడు వచ్చే నెల జీతాలు ఇవ్వాలంటే ఎట్లాగా? అందుకంటే అంటే మనం ఈ ఓట్ అన్ అకౌంట్ అంటే ఏంటి? జమా పద్దులు. ఆ పని చేసేందుకు ఇంకో 4 నెలల పాటు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు బడ్జెట్ పెట్టేసి ఇటు డబ్బులు చూపించకపోతే కష్టం. ఇక రేవంత్ రెడ్డి లాగా 50 లక్షల మందికో ఎంతమందికి అవసరమైతే ముందు 10 లక్షల మందికి ఇచ్చి ఎట్లా చేశారో అట్లాంటిది ఏదన్నా చెయ్యాలి. ఇప్పుడు వాస్తవంగా ఇప్పటికే అమ్మ ఒడి డబ్బులు పడిపోయి ఉండాలి. ప్రతి ఏడాది 5 ఏళ్ల నుంచి అయితే ఇప్పటికే డబ్బులు పడిపోయాయి. జూలైలో పడిపోయేది, జూన్ కల్లా బిగిన్ చేసేసి జూలైకి అయిపోయేది. విద్యా దీవెన ఇట్లాంటివి నడిచేవి. స్కూల్ పుస్తకాలు ఇవ్వడాలు, బ్యాగులు ఇవ్వడాలు. ఇప్పుడు వాటిలో బ్రేక్ వచ్చింది కదా. ఇప్పుడు కరెక్ట్ గా సక్సెస్ అయిందల్లా ఇది ఒకటి, ఇది పెన్షన్ పెంచడం అన్న. కాబట్టి ఇప్పుడు అవన్నీ రేపు పొద్దున్న రాబోయేటువంటి రోజులు అందులో ప్రతి మహిళకి 1500 రూపాయలు వీటిలో కొంచెం డైవర్ట్ చేసి, అందుకనే ఆర్టీసీ బస్సులు 15 ఫ్రీ అనేది ఆగస్టు 15 నుంచి పెట్టుకొస్తామన్నారు. అట్లా ప్రస్తుతం అంటే నెలకు కొంచెం చేసుకుంటూ కాస్త గ్యాప్ని పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు రేపు పొద్దున అన్న క్యాంటీన్ ఇది ఈ నెలలో వస్తాయి ఆగస్టులో. ఈ రెండుతో ఈ నెల అన్ని దశల వారీగా వచ్చేస్తాయి, ఒకే రోజు వచ్చేస్తాయా అని కొంచెం దబాయించవచ్చు. కాబట్టినే అందుకని బడ్జెట్ ను కూడా లేట్ చేస్తున్నారు. ఇంకేం ఫండింగ్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటున్నారు. సంపద సృష్టి అనేది ఇంకా మొదలవలేదు. ఒక రకంగా ఈ భారాలు పెరిగిపోతాయా రేపొద్దున్న సోర్స్ లేకుండా?
చేస్తే సంపద సృష్టికి ముందు ఆస్తి ఉంటాయి కదా, ముందు ఆస్తి ఉంటే అద్దెకి ఇచ్చుకుంటాం, డబ్బులు వస్తాయి. లేదా బిల్డింగ్ కట్టుకుంటే అద్దె ఇళ్లలో ఉన్న యువతలకు వచ్చేసేసి అద్దె వదిలేస్తాం, అంతే కదా సంపద సృష్టి అంటే. ముందు లేదు ఒక పెద్ద ఇండస్ట్రీస్ వచ్చేసేసి రావాలి, నెల రోజులు ఎట్ట వచ్చేస్తాయి ఇవన్నీ. అంటే 55,000 ఎకరాల్లో 22,000 ఎకరాలు దీని ప్రైవేట్గా 33,000 ఎకరాలు వాటిని అమ్మేస్తారు. అదే కదా ముందు చెప్పిన లెక్క అంతా. అవి కూడా వాళ్ళే ఏమని చెప్పారు, 7,000 ఎకరాలు మాత్రమే ఉన్నాయి, అవన్నీ పోను రోడ్లు వేసేసి కాలువలు కట్టేసి అన్ని పోను 7,000 ఎకరాలే ఉందని వాళ్ళే చెప్పారు కదా. ఇప్పుడు అది ఇప్పుడే అది సంపద సృష్టి కిందకి అవ్వదు కదా. అది వేలం వేయాలన్నా ముందు కొంచెం డెవలప్ చేస్తే ఊరు, అప్పుడు జనాలు వస్తా ఉంటే రేటు పెరగచ్చు. ఏంటంటే కరెక్ట్ గా రియల్ ఎస్టేట్ బిజినెస్ గా ప్లాన్ చేశారు అక్కడ. రియల్ ఎస్టేట్ వెంచర్ లో ముందు కంప్లీట్ గా ఖాళీ స్థలం దగ్గరికి వెళ్ళి మనం గనక అపార్ట్మెంట్ వేస్తే 25 లక్షలకే అమ్మాల్సి వస్తుంది. అదే ఆ 25 లక్షలతో కొన్నటువంటి ఏరియాలో 4-5 వచ్చి ఇళ్లలో దిగారనుకోండి, అప్పుడు ఆ పక్కన కట్టేది 35 లక్షలు చెప్తారు, ఆ తర్వాత కట్టేవాడు 50 లక్షలు చెప్తాడు. ఇది సహజసిద్ధమైన రియల్ ఎస్టేట్ బిజినెస్. ఇప్పుడు అమరావతిలో వీళ్ళు ఇంతకు ముందు వేసినటువంటి దాని ప్రకారం 4 కోట్లు అన్నారు, సరే అది మధ్యలో జగన్ వచ్చిన తర్వాత 1 కోటికి తగ్గింది, ఇప్పుడు మళ్ళీ 3 కోట్ల దాకా తేగలిగారు ఇప్పుడు బిజినెస్ రేటు. దీన్ని ఇంకా పెరగాలి, పెరగకుండా అమ్మేస్తే గనక వాల్యూ డౌన్ అవుతుంది, అందుకోసం వెయిట్ చేస్తున్నాం. బెస్ట్ మినిస్టర్ గా ఈ మంత్ లో ఇద్దరు, అంటే వాళ్ళ పనితీరు, అంటే ఇది ఎవరు సర్టిఫికేట్ ఇచ్చింది కదా, అవార్డు ఇచ్చింది కదా, నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు చేస్తున్న పనులు, లేదంటే వినతి పత్రాలు స్వీకరించడం, లైక్ ఒక ఇంకా ఆ స్పందన కార్యక్రమంలో వీళ్ళే డైరెక్ట్గా చేయడం, ఇది మొదటి నెలలో మాత్రమే చూస్తావా? పర్మనెంట్కి ఇది ఇలాంటి సాధ్యం అవుతుందా? ఈ మినిస్టర్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా చెయ్యాలి అనుకునేట్టుగా ఉన్నాయా అవన్నీ? వీళ్ళిద్దరితో పాటు మనం ఇంకో 2-3 కూడా చూడాలి. అనితనేమో ముందు బాగా యాక్టివ్ వెళ్ళారు కానీ చివరికి మళ్ళీ పొలిటీషియన్ లాగానే స్టేట్మెంట్ ఇస్తున్నారు ఈ ఇన్సిడెంట్స్ మీద. పొలిటీషియన్ లాగా స్టేట్మెంట్ ఇస్తే ఇంకా హోమ్ మినిస్ట్రీ ఎందుకు, అంటే స్టేట్మెంట్లకే పరిమితం అవుతుందనే విమర్శ కూడా ఉంది అది. కాబట్టి అది మొదట తిరగడం మాత్రం ఆవిడ బాగా తిరిగారు, నో డౌట్. ఆ ఫస్ట్ లో మనం కూడా చాలా అప్రిషియేట్ కూడా చేసాం. అయితే క్రమంగా వచ్చేటప్పటికి ఈ మర్డర్ లాంటి వాటిలో రాజకీయ ప్రకటనలు ఇస్తే ఇంకా అందులో వాల్యూ లేదు. హోంమంత్రి స్థాయిలో ఎవడు తప్పు చేసినా శిక్షిస్తాం, అందులో వాళ్ళిద్దరు నువ్వు మాట్లాడకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళిద్దరు, ఇదంతా కూడా అది ఎస్పీ చెప్పాలా, ఇదంతా నడవాలి. హోంమంత్రి స్థాయిలో నువ్వు మాట్లాడేస్తే ఇంకా దానికి వాల్యూ పోయినట్టే కదా, నువ్వు సర్టిఫికెట్ ఇచ్చేసినట్టే కదా. అక్కడ ఒక తేడా వచ్చింది. లేదా విధ్వంసాలు జరిగింది, ఎవరిని చూస్తూ ఊరుకోమని చెప్పారు, ఇంకా జరుగుతా ఉన్నా కూడా చూస్తూ ఊరుకుంటూ, అదేమంటే అవన్నీ లెక్క చేసేవి కాదు అనుకుంటే అయిపోతుంది. కాబట్టి తిరగడం వేరు, ప్రాక్టికల్ గా మనం ఆ శాఖకి సంబంధించి ఇప్పుడు పర్ఫెక్ట్ గా చేస్తున్నది నారా లోకేష్. తన శాఖతో పాటుగా అన్ని శాఖల యాక్టివిటీస్ చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ అంతే, తన శాఖతో పాటుగా అన్ని శాఖల వ్యవహారాలు చూస్తున్నారు. వీళ్ళిద్దరు, వీళ్ళు కాకుండా నారాయణ గారు ఒకడు చాలా పర్ఫెక్ట్ గా వెళ్తున్నాడు. ఆయన రోజు రివ్యూలు చేయడం కానీ, అటు అమరావతి యాక్టివిటీ చూస్తున్నాడు, ఇటు డయేరియా లాంటివి చూస్తున్నాడు, అట్లాగే ఈ కాలువల పూడికి తీతలు ఇట్లాంటివి చూస్తున్నాడు. మాక్సిమం ఎఫర్ట్ పెడుతున్నాడు ఈ వయసులో. లాస్ట్ ట్రిప్ ఇట్లా ఇంత సిన్సియర్ గా ఇంత గ్రౌండ్ కి ఆయన ట్రై చేసి ఉండొచ్చు కానీ జనంలోకి అంత రీచ్ అయింది నాకు కనిపించలే. ఈ ట్రిప్ మాత్రం బాగా మినిస్టర్ గా ఆయన అన్ని అటు మున్సిపల్ శాఖ, ఇటు పక్కన అమరావతి వ్యవహారాలు పర్ఫెక్ట్ గా చేశారు, ఆయన బాగా కనబడుతున్నారు. తర్వాత ఈ సవిత ఆవిడ ఒక ఆవిడ బాగా చేసుకెళ్తుంది, ఆ సంజయ్ రాణి గారు ఒక ఆవిడ బాగానే చేసుకెళ్తుంది. ఆ తర్వాత ఆయన మన రోడ్లు భవనాల మంత్రి ఆయన, తర్వాత ఆర్టీసీ, వీళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకెళ్తున్నారు. డిపార్ట్మెంట్ల పరంగా పని వెళ్ళిపోతుంది. అది అంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా బాబు గారు వీళ్ళందరికీ? అంటే అనిత లాంటి విషయాల్లో చూసుకుంటే ఇంకా చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేయలేదు కాబట్టి పైనుంచి ఏమన్నా ఆవిడ మీద ఏమన్నా ఆంక్షలు ఉన్న వాళ్ళ ప్రకటనలకే పరిమితం అవుతున్నారేమో అని. అంటే లా అండ్ ఆర్డర్ ఆవిడ చేతిలో లేదు కదా, లా అండ్ ఆర్డర్ చంద్రబాబు గారి దగ్గరే ఉంది కాబట్టి ఆవిడకి అంతకు మించి చేయడానికి ఏం లేకుండా పోయింది నాకు తెలిసి. ప్రకటనలకి పరిమితం. చంద్రబాబు గారు అక్కడ వాటిట్లో ఇన్వాల్వ్ కావట్లేదు కదా, అది ఆయన యాక్షన్ తీసుకోవాలి. అక్కడ జరిగింది ఇప్పుడు ఏమంటారు, తుఫాన్ అక్కడ వస్తుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీడీఓ వాళ్ళ మరి రషీద్ వాళ్ళ ఇంటికి కూడా ఫోన్ చేసి మాట్లాడాలిగా, ఎవరిని వదిలిపెట్టమమ్మా అని చెప్పి మాట్లాడి ఉండాల్సింది కదా. లేదా అక్కడికి పంపించారు, ఇప్పుడు ఆ చిన్నపిల్ల చచ్చిపోయింది, అత్యాచారాలు జరిగినాయి, వాటికి సంబంధించి అనిత మాట్లాడుతోంది. ఇవి మొదట్లో 1-2 చోట్లకి పంపించారు, ఇప్పుడు ఆపేశారు. ఇన్సిడెంట్లు అయిపోయినాయి. ఇప్పుడు వెళ్తే కనుక ఇన్ని ఇన్సిడెంట్లు జరిగినాయని జనానికి వెళ్తుందని ఆపేశారు. అంత మాత్రం ఆగిపోతాయా? ఫస్ట్ ఏం చెయ్యాలి అన్నటువంటి దగ్గర క్లారిటీ లేకుండా ఉంది. క్రైమ్ ఇన్సిడెంట్స్ ని క్రైమ్ ఇన్సిడెంట్ లాగా ఇంతకుముందు వీళ్ళు చూడాల.
దాని పాలిటిక్స్ ప్రతి ఇన్సిడెంట్ జరగగానే జగన్ నీ రాక్షస ప్రభుత్వంలో ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరిగింది, నీ సైకోల మూలంగానే ఇట్లా జరుగుతోంది. ఇట్లా ఇప్పుడు ఏ సైకోల మూలంగా జరుగుతోంది? బేసిక్ గా అత్యాచారాలను అత్యాచారంగా చూడాలా, హత్యని హత్యగా చూడాలా, సంఘటన సంఘటనగా చూడాలి. కానీ రాజకీయాలు ఆనాడు మిళితం చేసాం, ఇప్పుడు రాజకీయాలు నువ్వెందుకు చేస్తావని అడుగుతున్నావు. అప్పుడు తప్పే, ఇప్పుడు తప్పే. అత్యాచారాలు హత్యలు అనేటువంటిది వ్యక్తి యొక్క స్వభావం రీత్యా ఉంటాయి. వాటిని ఒక్క రోజులో కంట్రోల్ చేయలేము. ప్రపంచమంతా ఈ దరిద్రం పట్టుకుంది, మనకి మరీ ఎక్కువ పట్టుకుంది. మెయిన్ ఏంటంటే ఆ అత్యాచారం చేసేటటువంటి రాక్షస మనస్తత్వం పెంపకంలో జరుగుతుంది. ఇట్లాంటి మోటివేట్ చేయాలి, ఇప్పటి నుంచి ఆ యాక్టివిటీ చేయాలి, వీటితో ముద్ర వేయకూడదు. బట్ ఓవరాల్ గా ఇన్సిడెంట్స్ పరంగా చూసుకుంటే గనక స్పందించేటటువంటి తీరు గతంతో పోల్చుకుంటే కొంచెం బెటర్. ఇదివరకు వీళ్ళు విపక్షం వాళ్ళు కామెంట్లు చేయడం తప్పించి అధికార పక్షం నోరు మెదిపేది కాదు. హోంమంత్రి వీళ్ళు ఉన్నా కూడా ఇప్పుడు కనీసం స్టేట్మెంట్ అన్న ఇస్తున్నారు, యాక్షన్ తీసుకుంటాం ఇట్లాంటివి. పోలీసులు పట్టుకుంటున్నారు, అప్పుడు పట్టుకునేవాళ్ళు, అప్పుడు వెంటనే వాళ్ళు ఏం చూపెట్టేవాళ్ళు, వైసీపీ వాళ్ళు 24 గంటలు పట్టుకున్నామని చూపెట్టేవాళ్ళు. ఇప్పుడు 24 గంటలోనే పట్టుకుంటున్నారు. కాకపోతే ఆగవే ఇన్సిడెంట్లు, అప్పుడైనా ఇప్పుడైనా. దానికి అప్పుడు రాజకీయం చేసాం, ఇప్పుడు రాజకీయం వద్దంటున్నాం, అంతే తేడా. నేరాల సంఖ్య పెరిగిపోవడం ఒక నెలలోనే, ఇందాక మాట్లాడుకున్నట్టు బాలికల మీద అత్యాచారాలు, రేపులు అది మరీ పాశవికంగా, మరీ దుర్మార్గంగా ఉన్నాయి. ఇది తెలుగుదేశం పార్టీ తప్పుదా, అంటే ప్రభుత్వం తప్పిదంగా చూడాలా, లేదంటే అధికారులు ఇంకా సీరియస్గా యాక్షన్లో దిగలేకపోతున్నారా? ఒకటి కూడా దానికి సంబంధించి ఒకదాని మీద కూడా సరైన చర్య లేదు. అరెస్టులు చేస్తున్నారు వెంటనే. సమస్యల్లా ఏంటంటే ఇదివరకు దాన్ని వీళ్ళు చూసిన కోణం వలన ఇప్పుడు అది నడుస్తుంది. వాస్తవంగా దాన్ని సోషల్ ప్రాబ్లం కిందన చూడాలి. అత్యాచారం, హత్య జరిగిందంటే అది దాన్ని రాజకీయ ఎజెండాగా మార్చాం మనం. జగన్ వల్ల జరిగింది, లేకపోతే వాళ్ళ వల్ల జరిగింది, జగన్ పార్టీ వాళ్ళ వల్ల జరిగింది, ప్రతి దాంట్లో వాడు జగన్ సింపథైజర్ అంట, వైసీపీ సింపథైజర్ అంట ముద్రేసి. ఇప్పుడు వీళ్ళు ఇట్లా గేయట్లేదు. ఆ విషయంలో వైసీపీని అభినందించాలి. ఎందుకంటే ఇప్పుడు అత్యాచారం చేసినోడు తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళ చిన్నాన్న కార్యకర్త, వాళ్ళ పెదనాన్న కార్యకర్త. ఇదివరకు వీళ్ళు రాసింది అయ్యే కదా, వాళ్ళ చిన్నాన్న కార్యకర్త అంట, పెదనాన్న కార్యకర్త అంట, వాళ్ళ కుటుంబం సానుభూతి పరుడు అంట, ఇట్లా రాసుకొచ్చారు. ఇప్పుడు అట్లా రాయట్లేదు సాక్షి. ఆ విషయంలో అభినందించాలి. లేదా వైసీపీ ఆ మాట అంటలా, తెలుగుదేశం వాళ్ళే చేశారు, లేకపోతే తెలుగుదేశం అబ్బాయి రేప్ చేశాడు, తెలుగుదేశం అబ్బాయి మర్డర్ చేశాడు అని అంటలా. ఆ విషయంలో వాళ్ళు బ్యాలెన్స్డ్ గానే ఉన్నారు ప్రస్తుతం వరకు. మరి భవిష్యత్తులో ఏం చేస్తారో తెలియదు. కానీ ఇక్కడ కూడా అంటే ఇక్కడ ప్రతిపక్ష పార్టీ పాత్రని ఎంతవరకు, లాస్ట్ టైం మీకు గుర్తుంటే మనం అప్పుడు మాట్లాడుకున్న విజయవాడలో ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి మీద ఇలాగే రేప్ జరిగితే అప్పుడు ఈవిడ అనిత వచ్చింది అక్కడ స్పాట్కి, చంద్రబాబు గారు వచ్చారు. ఆ టైంలో వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ చైర్మన్ గారు, తర్వాత ఆవిడ వెళ్ళారు, దాన్ని పెద్ద ఇష్యూ చేశారు, ప్రతిపక్ష హోదా లేరు. ఇప్పుడు ఇన్ని జరుగుతున్న ఈ నెలలో కనీసం జగన్ గారు కానీ వైసీపీ తరపున ఎవరు వచ్చి మాట్లాడకపోవడం, బయటికి కనీసం ఆ బాధితులను కూడా పరామర్శించకపోవడం, దాన్ని ఎలా చూడాలి? వాటిట్లో వెళ్ళారు కదా, బాధితుల దగ్గరికి ఆవిడని పంపించారు. ఉషారాణి ఆ ఏరియాలో ఉన్న లీడర్లు వెళ్తున్నారు. చంద్రబాబు గారు కూడా ఎలక్షన్స్ ముందు వెళ్ళింది. అంతే, అంత ముందు హాస్పిటల్కి వచ్చారు, హాస్పిటల్ తీసుకొస్తే ఎలక్షన్స్ ముందు కొంత ప్రచారం కావాలి కాబట్టి చేసేటటువంటి. అప్పుడు కూడా వాడిని వెంటనే అరెస్ట్ చేశారు కదా. నేను అనేది అదే, మనం ఇక్కడ ఏంటంటే దాన్ని నేరం కింద చూడాలి. దాంట్లో వైసీపీ మనిషి అన్నో తెలుగుదేశం మనిషి అని నేను చెప్తున్నాను కదా, ఈ మర్డర్ కేసులోనైనా పార్టీల్లో చేర్చుకున్నారు తప్పించి పార్టీలకు ఏం సంబంధం లేదు. వైసీపీ తెలుగుదేశం గొడవ కారణంగా మర్డర్ జరగల, కానీ ఆ పార్టీలో మేము ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఎవడేం పీకలేడు అనేటువంటి ధైర్యం అయితే వస్తుంది. ఎందుకు? ఈ రాజకీయాల వల్ల, నేరాన్ని నేరంగా చూడలేని మనస్తత్వం వల్ల అప్పుడు జరిగింది. ఇప్పుడు వీళ్ళు చేస్తే ఏముంటది వాల్యూ దాంట్లో. కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీ గురించి మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్లో అసలు స్పేస్ ఉందా? ఉన్న స్పేస్ ని కాంగ్రెస్ పార్టీ ఆక్యుపై చేసుకోవాలనుకుంటుందా? స్పేస్ ప్రస్తుతానికైతే నాకు కనిపించట్లేదు. మామూలుగా అపోజిషన్ స్పేస్ అనేటటువంటిది వైడ్ స్పేస్ లేదు ప్రస్తుతం. అపోజిషన్ స్పేస్ లో 40% వైసీపీ ఆక్యుపై చేసుకున్నాం. వీళ్ళు టోటల్ కలిపితే 54% అయ్యారు. మిగతా 6% వీళ్ళందరూ 2, 1, 1, 1 ఇట్లా ఉన్నారు, అంతే కదా. ఇప్పటికిప్పుడు అర్జెంటుగా ఏం స్పేస్ ఉంది? ఇప్పుడు మర్డర్ జరిగింది, జగన్ స్పందించకపోతే షర్మిల భారీగా స్పందిస్తే ఇష్యూ. ఆవిడ ప్రకటన నిన్న 4 లైన్లు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిందే ఈ అమ్మాయి? వెళ్ళలేదుగా. లేదు అత్యాచారం జరిగిన ఇంటికి వెళ్ళిందా షర్మిల? లేకపోతే మొన్న జరిగినటువంటి అత్యాచారం ప్లస్ హత్య జరిగింది, వెళ్ళిందా? లేదు. చిన్న పాప చచ్చిపోయింది, వెళ్ళిందా? ఎన్ని రోజుల దాకా బాడీ కూడా దొరకలేదు, వెళ్ళిందా? అమ్మాయి ప్రతిపక్ష పాత్ర పోషించదలుచుకోలేదు. అమ్మాయి చేస్తున్నది ఏంటంటే అన్నని ఎలాగైనా నాశనం చేయాలి,
నాశనం చేసేస్తే ఆ లెగసీ నాకు వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతోనే ఉంది. నిజమైన ప్రతిపక్ష పాత్ర ఇప్పుడు తెలంగాణలో ఒకసారి గుర్తు తెచ్చుకొని కేసీఆర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు పరిగెత్తుకుని వెళ్ళింది. ఈవెన్ ఇక్కడ కూడా జగన్ వచ్చిందా, జగన్ ఉన్న టైంలో చివరిలో కాంగ్రెస్ లోకి వచ్చాక వెళ్ళింది ఒకటి 2 ఇన్సిడెంట్స్ కి. జగన్ ఉన్నప్పుడు అటు మీద స్పందించింది, కడపలో గానీ అట్లాంటి. ఇప్పుడు మానేసిందిగా. అక్కడ ఎలక్షన్స్ ముందు కాదు, ఎప్పుడో వెళ్ళింది కేసీఆర్. మరి ఒక్కదానికి ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు స్టేట్మెంట్లు ఇట్లేదు, మాట్లాడలేదు. ప్రెస్ మీట్ కూడా ఏది ప్రెస్ నోట్ కానీ దేని మీద ఇస్తుంది, జగన్ కి సంబంధించి ఇష్యూను, లేకపోతే కనుక దీని మీద ఎందుకు స్పందించట్లేదు చంద్రబాబు గారు, ఎట్లాంటి ఒక ఇన్సిడెంట్ ఖండిస్తున్నాం. ఇప్పటికీ జరిగిన ఇన్సిడెంట్లన్నీ ఎవడిస్తే గనక ఒక 200-300 అయిపోతాయి. ఏమీ చేయట్లేదు. కాబట్టి అప్పుడు ఇంకా ప్రతిపక్ష పాత్ర ఏమవుతుంది? ఇప్పుడు టీమ్ ఏ, టీమ్ బి. టీమ్ ఏ జనసేన, తెలుగుదేశం, బీజేపీ. టీమ్ బి సిపిఐ, కాంగ్రెస్. టీమ్ సి ఉంది ప్రస్తుతం, అది సిపిఎం. అది ప్రస్తుతానికి ఎటు లేదు, న్యూట్రల్ గా ఉంది. ప్రతిపక్ష పాత్ర లాగా పోషిస్తుంది, కానీ భారీగా లేదు దాని దగ్గర శక్తి సామర్థ్యాలు. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ కంటే శక్తి సామర్థ్యాలు ఎక్కువే దానికి. కానీ వాళ్ళని ప్రస్తుతం చంద్రబాబు గారు కాబట్టి మెత్రశుద్ధితో కొడుతున్నారు వాళ్ళు. ప్రస్తుతం నడుస్తోంది అది. వైసీపీని చీల్చే ప్రయత్నం ఇటు కాంగ్రెస్ ఇటు టీడీపీ రెండూ చేస్తున్నాయా? వైసీపీలో ఉన్న సీనియర్లనే తమ వైపు లాక్కునే ప్రయత్నం ఆల్రెడీ కేవీపీ మొదలు పెట్టారని ఆయన మాట్లాడిన మాటలు బట్టి. ఎమ్మెల్సీలు చాలా మంది మాతో టచ్లో ఉన్నారు, ఎమ్మెల్సీలని టీడీపీకి లాక్కునే ప్రయత్నం చీల్చేస్తారా భవిష్యత్తులో? ఒకటి, జగన్ గనక ఈ బయటికి రాకుండా ఉండుంటే చీల్చేయడం సులభం. ఇప్పుడు మీకు 2014-19 మధ్యలో 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిన టైంలో ఇంపాక్ట్ రాలా, వెళ్ళిపోతా వచ్చారు, ఒకళ్ళు, ఇద్దరు, 5గురు అట్లా. అదే జగన్ రోడ్డు మీదకి వచ్చాక ఇక ఎళ్ళలా ఎవరు. మనకంటూ నాయకుడు ఉన్నాడు అన్నప్పుడు ఎవరికి బోరు. అంతకుముందుకి మన నాయకుడు ఉంటాడా లేదా అనుకున్నప్పుడు వెళ్ళారు. ఇప్పుడు కూడా జగన్ని జైల్లో పెట్టి ఇక పార్టీ ఉంటుందా లేదా అన్న భయం కల్పిస్తే ఏమన్నా వెళ్ళడానికి వీలుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లి సుభాష్ చంద్రబోస్ని నిన్న నటించి ప్రచారంలోకి తెచ్చారు, వెళ్ళిపోతున్నాడు అన్నటువంటిది. ఇక్కడ వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే రాజ్యసభలో 2/3 వెళ్ళాలి. ఇప్పుడు 11 మంది, 11 మందిలో 2/3 అంటే కనీసం 7 8 మంది వెళ్ళాలి. 7 వేసుకోండి, 7 ఒక్కసారి ఎవరికి వెళ్ళిపోవాలి. ఇది నెంబర్ 1. అందులో మీకు తెలుసు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎట్లాంటి కాంగ్రెస్నే ఎదిరించి జగన్ వెనకాల నిలబడ్డాడు. మోపిదేవి వెంకటరమణ ఆయన ఎక్కడికి పోతారు, వైవి సుబ్బారెడ్డి డాడీకి పోతాడు, విజయసాయి డాడీకి పోతాడు, పరిమళ నత్వాన్ని ఏం చేస్తాడు తెలుగుదేశంలోకి చేరి ఆయన. ఇట్లాగున్నారు కదా. బేసిక్ గా చెప్పాలంటే బీసీ సంఘాల కృష్ణయ్య వెళ్ళాలంటే ఆయన 7 తీసుకుని వెళ్ళాలి కదా ఆయనైనా కూడా. ఇప్పుడు అట్నుంచి ఏమైనా ప్రయత్నం జరగాలి, ఏ కృష్ణయ్య ద్వారాను వాళ్ళ ద్వారానే ఏమైనా జరిగితే జరగాలి. అది కూడా 7 తీసుకురావాలి. లోక్సభ సభ్యుల్ని నాకున్న అవగాహన మేరకు మిథున్ రెడ్డి ఆడికి పోడు, జగన్ కి పెట్టు, ఆయన అవినాష్ రెడ్డి అడిగి పోడు పెట్టు, గురుమూర్తి జగన్ కి భక్తుడు, ఆయన ఎక్కడికి పోడు, ఆయన పేరు ఇంకొక ఆవిడ ఎంపీ అరక్క ఆవిడ ఉంది, ఆవిడే ఎక్కడికి పోదు. వెళ్తే ఆవిడ ఒక్కతే వెళ్ళాలి, ఒకటి వెళ్తే లెక్కలోకి రాదు కదా బేసిక్ గా. ఆవిడ తీసుకునేది ఎవరు ఇప్పుడు? ఇంకోటి, తెలుగుదేశం దగ్గర ఏమైనా స్పేస్ ఉందా తీసుకోవడానికి? తీసుకోమని చెప్పింది కదా జనసేన, తీసుకోమని చెప్పింది కదా. బీజేపీ తీసుకుంటుందా? ఇవాళ జగన్ చీలిపోవాలి జగన్ దగ్గర అంటే ఒక్కళ్ళ వల్ల సాధ్యం. తెలుగుదేశం వల్ల కాదు, కాంగ్రెస్ వల్ల కాదు, జనసేన వల్ల కాదు. నరేంద్ర మోడీ తలుచుకుంటే 2/3 చీలిపోద్ది, అమిత్ షా తలుచుకుంటే జరుగుతుంది. వాళ్ళు తలుచుకోకుండా వైసీపీ చీలిక ఉండదు. ఒకసారి రేపు లోక్సభలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ మీద, అంటే ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి రావడం, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా ఆశలు రేకెత్తించేలా ఉంటుందా బడ్జెట్ అనుకోవచ్చా? నా దృష్టిలో బడ్జెట్ గురించి ఓవర్ ఎక్స్పెక్టేషన్, ఓవర్ యాక్షన్ అనవసరం. అంటే ఇన్నిసార్లు వెళ్ళొచ్చారు కదా అయినా, దాని ప్రయోజనం ఆ బడ్జెట్ లో వెళ్ళారని మొత్తం మీద కలిపితే 3 సార్లు. అప్పుడేమో మీటింగ్ కి, ఎన్డీఏ మీటింగ్ కి, ఆ తర్వాత ముఖ్యమంత్రి హోదాలో గవర్నమెంట్ తరపున వెళ్ళింది 2. ఒకటి నరేంద్ర మోడీ వీళ్ళని కలిసి అప్పుడు ఇచ్చి రావడం. రెండవది ఏంటంటే నిన్న మనకి ఈయన ఇంటికి ఇనాగరేషన్ పూజ, దానికోసం వెళ్ళి పనిలో పనిగా అమిత్ షా కలిసి వచ్చారు. అంతేగాని మిగతాది ఏమి లేదు వాస్తవంగా చెప్పాలంటే. అది ఇంకొకటి, ఆయనకి ఏదో సంథింగ్ ఇంకేయో అడగడానికి ఇంటర్నల్ గా ఏదో చేయించుకోవాల్సినటువంటి
అవసరం ఉందనుకుంటా. వాటి టిష్యూలే ఏమన్నా కూర్చుని అంటే అటు బీహార్ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ వీళ్ళిద్దరికి ఏమన్నా స్పెషల్గా ఇస్తారనేది ఒకటి. వాళ్ళు ఆల్రెడీ 32,000 కోట్లు ఎంత అడిగారు కదా బీహార్ వాళ్ళు, ఇక్కడ మనకు కూడా ఏమన్నా ఇస్తారు? ఇక్కడ బేసిక్గా ఒకటి కేటాయింపు ప్రత్యేకించి బహిరంగంగా ప్రకటించి అట్లాంటివి చెయ్యదు బీజేపీ. చేస్తే దాన్ని అడ్డు పెట్టుకుని రేపు దేశవ్యాప్త రాజకీయాలు నడుస్తాయి. కాబట్టి ఏదైనా చేస్తే దాన్ని ఏమంటారు, గుప్తదానం టైప్లో చేయాల్సిందే కానీ ఓపెన్గా అనౌన్స్ చేసి చెయ్యరు. మోడీ టీంని బీజేపీని మొన్న ఉప ఎన్నికలు ఏమన్నా భయపెట్టాయా? భవిష్యత్తు ఏంటి అనే బెంగ ఏమన్నా మొదలైందా? నాకు తెలిసి వాళ్ళంత భయపడిపోయే రకాలు కాదు. ఈ ఉప ఎన్నికల్లో వాళ్ళకి కోల్పోయింది 3 సీట్లు. అంటే వాళ్ళ లెక్కను చూసుకుంటే 3 సీట్లే కోల్పోయినారు అంతే. వాళ్ళ లెక్కలు వేసుకోవాలి కానీ వాళ్ళకి వ్యతిరేకంగా టీవీ ఛానల్ లెక్క కాదు కదా, లేదా కాంగ్రెస్ వాళ్ళ ఫీలింగ్ కాదు కదా. అంటే వాళ్ళు కోల్పోయిన 3 సీట్లు ఎక్కడ కోల్పోయారు తెలుసు. వాళ్ళకి ఉత్తరాఖండ్ లో దెబ్బతింటామని వాళ్ళు ముందే అనుకున్నారు. అదే సందర్భంలో హిమాచల్ ప్రదేశ్ అదే 5 ఏళ్లకు ఒకసారి మారేటటువంటిది. ఆ 2 చోట్లే కదా వాళ్ళకి దెబ్బ, పెద్ద కౌంట్ కాదు. మిగతాదంటారా వాళ్ళు భయం అట్లాగని అహంకారంతో ఉంటారని నేను అనుకోను. ప్రతి లెక్క వేసుకుంటారు కానీ వాళ్ళకి తెలుసు రాబోయే ఇంకొక 2 ఏళ్ళ దాకా కొన్ని ఎదురు దెబ్బలు ఉంటాయి. అంటే సౌత్ ఒకటే వీక్, ఉత్తరాది సపోర్ట్ గానే ఉండేది మోడీకి లేదంటే బీజేపీకి అని. ఇప్పుడు ఉత్తరాది కూడా ఏమన్నా వీక్ అవుతుందని అనిపిస్తుంది మీకు? సౌత్ లో ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నారో అప్పుడే ఉత్తరాదిలో వీక్నెస్ గురించి వాళ్ళు కనిపెట్టారని తెలుసుకోవాలి. నేను చాలా ముందే చెప్పేది. ఇక్కడ తెలుగుదేశంతో అక్కడ జేడీఎస్ తో పొత్తు అంటే వాస్తవంగా పోనీ ఇక్కడ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు అనుకుంటే అర్థం ఉంది. జేడీఎస్ తో ఏముందని పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది? వాళ్ళు గమనించే పెట్టుకున్నారా? వాళ్ళు అప్పుడే అక్కడ సీన్ అర్థమయ్యేనే. వాస్తవంగా ఒరిస్సా కూడా పెట్టుకునేవాళ్లే కానీ ఒరిస్సాలో పార్టీ మేము గెలుచుకొస్తాం వదిలేయండి అని అడిగారు. అక్కడే కదా గ్యాప్ వచ్చి ఎక్కువ వచ్చినాయి కదా సీట్లు ఒరిస్సాలో. చివరికి ఈ దఫా వాళ్ళని కవర్ చేసింది ఒరిస్సా ఓ రకంగా. తమిళనాడు ఒక్క విషయంలోనే వాళ్ళు తేడా చేసుకుంది. తమిళనాడు కనుక ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకుంటే కొట్టేసేవాళ్ళు ఇంకో 5కి. ఈ గ్యాప్ ఉండేది కాదు. ఎందుకంటే తమిళనాడులో అధికార పక్షం ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇందులో వచ్చేది. ఇది ఎంపీ ఎలక్షన్లో గెలిచేవాడు. ఇప్పుడు మొన్న అక్కడ జరిగినటువంటి వీళ్ళిద్దరి ఓటింగ్ చూస్తే ఏఐఏడీఎంకేను బీజేపీ భారీ ఇది వచ్చేసేది. 39 కొట్టి అవతల పడేసేవాళ్ళు. విడిపోవడం వల్ల జరిగింది అక్కడ. అక్కడ దానికి కారణం ఏంటంటే భవిష్యత్తులో సెటిల్ అవ్వాలనుకుంటారు బీజేపీ. దానికోసం ఇవాళ తనను తాను పరీక్షకు పెట్టుకుంది. అది ఇక్కడ దక్షిణాదిలో బలపడింది. కేరళలో 19% ఓటింగ్ వచ్చింది, తమిళనాడులో 12% ఓటింగ్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ లో సీట్లే 3 పార్లమెంట్ కొట్టింది, 8 అసెంబ్లీ కొట్టింది, తెలంగాణలో 8 పార్లమెంట్ కొట్టింది, కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కాదని 17 సీట్లు కొట్టుకొచ్చింది. కాబట్టి దక్షిణాదిలో పుంజుకోవడమే కాకుండా ఉత్తరాదిలో ఇప్పుడు దెబ్బతిన్నదల్లా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్. ఈ 3టికి కారణం వాళ్ళకి తెలుసు. ఏంటి అంటే అక్కడ కుల సమీకరణం, ఇంకోటి పోలరైజేషన్ అయ్యింది. అక్కడ మతపరమైన పోలరైజేషన్ జరిగింది. దానికి తోడు ఒకప్పుడు విడివిడిగా పోటీ చేసిన కాంగ్రెస్, సమాజ్వాదీ కలిసినాయి కాబట్టి జరిగినటువంటిది. అది జరుగుతుందని తెలుసు వాళ్ళకి. దానికి ఆల్టర్నేటివ్ వాళ్ళ దగ్గర లేదు చివరిలో. ఇంకోటి ఆ అగ్నివీర్ సమస్య కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టింది. దానికి పరిష్కారం ఇప్పుడు ఆలోచించాలి వాళ్ళు. కానీ కారణం ఏదైనా ఐఎన్డీఏ కూటమి బలపడుతుందనే సంకేతాలు ప్రతి ఎన్నికలో ఎంతో కొంత కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే సౌత్ ఆఫ్రికా వాడు 2 ముద్దలు అన్నం తింటే వాడు బలపడుతున్నాడరా అంటాం, అమెరికా వాడు బలహీన పడుతున్నాడరా అంటాం. అమెరికా బలహీనము పడదు, సౌత్ ఆఫ్రికా బలపడటం ఖాయం. అట్లాగే వీళ్ళు బలహీన పడటం ఎప్పుడవుతుందంటే నా దృష్టిలో బీజేపీ సీట్లకు సంబంధించి కాదు, ఓటింగ్ పర్సంటేజ్ డౌన్ అవ్వాలి. ఓటింగ్ పర్సంటేజ్ 0.8% తగ్గింది. 2 సీట్లు కోల్పోవడం అనేది పెద్ద బలహీన పడినట్టు కాదా బీజేపీ? ఇది 2 సీట్లు కోల్పోవడం ఉప ఎన్నికల్లో ఉత్తరాది. అది నేను అసలు ఆ ఎలక్షన్ అసలు కౌంట్ అయిన అంటున్నాను నేను. ఈ ఉప ఎన్నికలు అనేటువంటిది మొన్ననే యువతలకు వచ్చినటువంటి ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా దీని మీద ఉంటుంది. మెయిన్ ఎలక్షన్స్ లో 0.8% తేడాతో 65 సీట్లు కోల్పోయింది. అక్కడ కనుక ఓటింగ్ పర్సంటేజ్ తగ్గితే ఏ 5% తగ్గింది అనుకోండి, ఖచ్చితంగా పూర్తిగా బలహీన బిగినైనట్టే. ఇప్పుడు ఏంటంటే ప్రత్యర్థులకు ధైర్యం వచ్చింది, నో డౌట్. ప్రత్యర్థులు మనందరం జట్టు కడితే ఇదివరకు ఏంటి, ఏ కాంగ్రెస్ సిద్ధాంతం నచ్చక పార్టీలు పెట్టారు, ఇప్పుడు వాళ్ళందరూ కలిశారు. కాంగ్రెస్ సిద్ధాంతం నచ్చక పార్టీ పెట్టినోళ్ళు వాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా పుట్టోళ్ళు కాదు కదా. బీజేపీ ఎప్పుడు వచ్చిందని 82లో వచ్చింది. అంతకుముందు ఎక్కడ ఉంది బీజేపీ? 82లో వచ్చినటువంటి పార్టీకి వ్యతిరేకంగా జట్టు కట్టేది ఏంటి అంటే 82లో వచ్చిన పార్టీ అంత బలపడిపోయింది.
వరుసగా 3 సార్లు అధికారంలో. కానీ ఈ పరిణామాలు రేపు జరగబోయే ఎన్నికలు లైక్ మహారాష్ట్రలో లాస్ట్ టైం ఎలాంటి రాజకీయం జరిగిందో చూసింది. శివసేనతో కలిసి మళ్ళీ బయటకు వచ్చి షిండేని తీసుకొచ్చి ఎమ్మెల్యేని తీసుకొని ఆయన సీఎం చేసి చాలా పెద్ద తత్వంగా చేశారు. మొత్తానికి అయితే బీజేపీ ఏదో చేయాల్సిన రాజకీయం చేసింది. ఈసారి అంత సునాయాసంగా చేజిక్కించుకోగలదా ఈ ఫలితాలు చూస్తుంటే? అక్కడ కూడా ఏమైనా ఇబ్బంది అవుతుందా? నేను చెప్తుంది అదే, మహారాష్ట్రకి ప్రాబ్లం ఉంది. రేపు జరగబోయేటటువంటి 2-3 రాష్ట్రాల ఎలక్షన్స్ లో కూడా ప్రాబ్లం ఉంది బీజేపీ. ఈ 2 ఏళ్లకి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు అని చెప్తున్నారు. ప్రిపేర్డ్ గానే ఉన్నారు అంటే గెలుస్తానికని కాదు, ఓటమికి రెడీ అయ్యి ఉండాలి. దేనికైనా ప్రిపేర్డ్ ఉంటారు, కష్టపడతారు, తప్పదు. ఇంకోటి ఈ సీట్లు తగ్గడం ఓ రకంగా వాళ్ళని అలర్ట్ చేసి, ఇప్పుడు గనక 300 దాటి ఉంటే గనక అహంకారం పెరిగిపోయేది, కంట్రోల్ ఉండేది కాదు. ఇప్పుడు ఈ పని చేయడం వల్ల దారిలోకి వచ్చారు. ఇప్పుడు జాగ్రత్త పడతారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ లో క్రిందటిసారి 2022లో ఎలక్షన్స్ కు ముందు ఇట్లాగే వచ్చినాయి బైపోల్స్ వస్తే దాంట్లో మొత్తం వాళ్లే కొట్టుకున్నారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ కలిసి కొట్టారు. అప్పుడు ఇంకో పార్టీని కూడా మొత్తం 3-4 పార్టీలు కలిసి జట్టు కట్టి కొట్టారు. అదే 2010 దీనికి ఎలక్షన్స్కి వచ్చేటప్పుడు, అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి మళ్ళీ గట్టి కొట్టారు. కాబట్టి ఇక అది ఖచ్చితంగా ఒకటేంటంటే, ముస్లిం పోలరైజేషన్ దేశవ్యాప్తంగా జరుగుతోంది, క్రిస్టియన్ పోలరైజేషన్ జరుగుతోంది. ఈ 2 పోలరైజ్ అయినప్పుడు హిందువుల పోలరైజేషన్ డివైడ్ చేసేటటువంటి ఒక స్కెచ్ చేస్తున్నారు. అది ఖచ్చితంగా పరీక్ష బీజేపీకి. గెలిచేస్తుందని నేను చెప్పట్లా. ముస్లిం రిజర్వేషన్ల అంశం ఇంకా బీజేపీ వెంటాడుతుందా? ఇంకా కొత్తగా వెంటాడేది ఏముంది? అంటే మన ఎన్నికలతో కాకుండా ఉప ఎన్నికల మీద కూడా అదేమైనా ప్రభావం చూపి దానికి దీనికి ఏం సంబంధం లేదు. అది అక్కడ ఏంటంటే లోకల్ గా ఆల్రెడీ బలహీనపడింది పార్టీ. ఇప్పుడు ఉత్తరాఖండ్ లో ఇంతకు ముందే తగ్గిన సీట్లు, వాస్తవంగా 2వ సారి వరుసగా గెలిచింది కదా సహజంగా. ఇదొక గుజరాత్ కి ఉంటది సమస్య. ఫైనల్ గా అంతర్జాతీయంగా ఈ వారంలో చోటు చేసుకున్న సంఘటన ఒక రకంగా ప్రపంచం అంతా నివ్వెరబోయిందా, లేదంటే అమెరికా లాంటి అగ్రరాజ్యంలో అటువంటి సహజం అని అనుకోవాలా? ట్రంప్ మీద కాల్పులు ఒక మాజీ అధ్యక్షుడి మీద దేనికి సంకేతం? అంటే బేసిక్గా ప్రపంచానికి నీతులు చెప్పడం తప్పించి మా దగ్గర ఏం లేదన్నటువంటి చూపించుతుంది ఎప్పుడు కూడా. అమెరికా అధ్యక్షుడి మీద మాజీ అధ్యక్షుడి మీద కాల్పులు జరిపితే వారం రోజులైనా సరే ఎవడు కాల్చాడో అనేది మాత్రమే చూసి వాడిని చంపాం కాబట్టి అయిపోయింది అనుకుని సంకలు గుద్దుకుంటుంటే దాని వెనకాల ఉన్నటువంటి కుట్రలు తేల్చుకోలేకపోతే అక్కడ అతి విచిత్రం ఏంటంటే, మన దేశంలో ఇక్కడ ఏ కాల్పులు జరిపాడు, వాడు వెనకాల ఏంటి, వాడికి పాకిస్తాన్ బ్యాక్గ్రౌండ్ ఉందా, చైనా బ్యాక్గ్రౌండ్ ఉందా, లేకపోతే లోకల్ గా ఉన్నటువంటి నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇదంతా తేల్చేయగలుగుతుంది. మన దర్యాప్తు సంస్థ చాలా బెటర్ అనిపించింది. ఎందుకంటే వాడి విషయంలో ఇదివరకు ఇది ఒక్కడదని కాదు, బల్క్ కాల్పులు జరుగుతున్నాయి. ఒకేసారి కనబడి తుపాకులు పుచ్చుకుని దొరికిన వాళ్ళని దొరికినట్టు కాల్చేసి దరిద్రాలు చాలా జరిగింది. వాడు ఎవడు అన్నటువంటిది ఈ రోజు వరకు ఎందుకు చేస్తున్నాడు అన్నటువంటి తేల్చట్లేదు. వాడు చంపాడు ఎవడు, వాడి పేరేంటి, వాడి జాతకం ఏంటి అనేటువంటిది అడ్రస్ చేస్తున్నారు. కానీ వాడి ఇంటెన్షన్ ఏంటి అన్నటువంటిది ఈ రోజు వరకు వాడు చెప్తేది అనుకుందాం, లేకపోతే పక్కనోడు చెప్తేందాం అంటున్నారు. కానీ వాడి ప్రవర్తనని బట్టి ఇది అన్నది వాళ్ళు జడ్జి చేయట్లా. అది చేయనంత వరకు అమెరికాలో కాల్పులు పుచ్చుకుని ఇప్పుడు దీంట్లో రేపు పొద్దున్న నాకు తెలిసి ఏం చెప్తారంటే, ఇప్పుడు దాంట్లో నిన్న నేను ఇంటర్నేషనల్ వార్తలు చూసా, నాకు అర్థమైంది. వాడు అమెరికన్ పోలీసులు డిటెక్ట్ చేసింది ఏంటంటే, వాడంట రైఫిల్ క్లబ్ లో చేరాడట, అక్కడ చేత కాలేదట, వాడికి తీసేశారట. వాడు ఆ తర్వాత ఇప్పుడు ట్రంప్ మీద కాల్పులు జరిపిన దాని పక్కన ఇంకో రైఫిల్ క్లబ్ ఉందట, అక్కడ ప్రాక్టీస్ చేస్తుంటాడట. ఇప్పుడు ఎక్స్పర్టైజేషన్ వచ్చిందట. వాడు ఆ క్లబ్ జెర్సీ వేసుకునినే తుపాకీ పుచ్చుకుని ఆ ట్రంప్ ఎదురుగుండా ఉన్న బిల్డింగ్ లోకి వెళ్ళాడు. అది చూసిన పబ్లిక్ అక్కడ సీక్రెట్ సర్వీస్ కి ఇన్ఫార్మ్ చేశారట. 5 నిమిషాల ముందే వాడు అక్కడ ఉన్నాడని కూడా తెలుసట. కానీ వాళ్ళని ఎందుకు కాల్చలేదు అర్థం కాదు. అక్కడ స్నైపర్స్ ఉంటారు, వాళ్ళు మనకు మళ్ళీ కాదు, స్నైపర్ షూట్ ఉంటుంది రెడీలో, వాళ్ళు ఎందుకు పట్టుకోలేదో తెలియదు. అది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు రేపు పొద్దున ఏం చేస్తారంటే వాడిది ఇది చూసారట, గూగుల్ని ఎక్కడ ఏమీ తేలలేదట. కాబట్టి రేపు ఏంటంటే వాడు రైఫిల్ షూట్ నేర్చుకున్నాక ప్రాక్టీస్ ట్రంప్ మీద చేద్దాం అనుకున్నట్టున్నాడు అనుకుంటారు. సింపుల్ గా తేల్చేస్తారా అంతే, చెప్పరా మొక్కక. అది ఆ పుస్తకాలు వాళ్ళ బుక్కుల్లో రాసుకుని ఒక 50 ఏళ్ల తర్వాత చరిత్రలో చెప్తారనమాట. అధ్యక్ష ఎన్నికల్లో నిజంగా ఇటువంటి కాల్పులు ఇక్కడలాగా సింపతి రాజకీయాలు ఏమైనా క్రియేట్ చేస్తాయి? అక్కడ పెద్ద పట్టించుకోరా? మన దగ్గర సింపతి ఎక్కడ వచ్చింది? ఇప్పుడు జగన్ కాల్చారు, సింపతి పోయి కామెడీ అయింది. రాయితో కొట్టడం, రాయితో కొడితే కూడా సింపతి పోయి ఎట్లా వచ్చింది? అక్కడ సేమ్ అయితే అక్కడ అట్లా కాదు, వాళ్ళు కొంచెం బాధ్యతగా ఉన్నారు. అంటే ఇది రాజకీయ కాల్పుల్లాగా చూడలేదు కదా, చూడలేదు. అంటే కారణం ఏంటని తెలియదు అనుకోండి, కానీ రాజకీయ అతను ఆ తర్వాత బిహేవియర్ ని హీరోయిజం గా చూశారు. జగన్ లేదే సారీ ట్రంప్ లేచిన తర్వాత ఇట్లా పట్టుకుని చూడడం, అది వాళ్ళకి హీరోయిజం గా కనిపించింది. ఇంకోటి బైడెన్ పరిస్థితి అయిపోయింది. మేబీ నేను అనుకోవడం, ఇవాళ రేపు బైడెన్ ని పోటీలోంచి తప్పించేసి
ఆ మిచెల్ ఒబామాను అవును కమలా హ్యారిస్ ని దించుతారు లైన్ లో. మళ్ళీ అంటే ట్రంప్ మీద వ్యతిరేకత ఏమన్నా అక్కడ ఆ కాల్పులు వెనక స్పష్టంగా వెనక అనిపించింది అనుకోవచ్చు. అట్లా చెప్పడానికి లేదు, ఎందుకంటే అమెరికా వాళ్ళే ఇప్పుడు వాడు అట్లాంటిది ఏదైనా మెన్షన్ చేస్తే ఉంటది. వాడు అంత ముందు ఏదో 13వ తారీఖు ఏమో ట్వీట్ చేశాడట, ఏదో వాడి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో నేను ఒక సెన్సేషన్ చూపెడతాను అని చెప్పి. అది అంతకు తప్పించి ఇంకేం కనిపించలేదు అనమాట. ఒక అదేది ప్రీమియర్ చూపెడతాను అన్నాడట. ప్రీమియర్ షో వేసి ఉంటాడు. రైట్, చూద్దాం. మొత్తానికి రాజకీయంగా ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి అటు అంతర్జాతీయంగా వరకు ఈ వారంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇంకా ముందు ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ప్రస్తుత ప్రభుత్వం ఇక 2వ నెలలో పరిణామాలు ఎలా ఉంటాయి, రేపొద్దున 1వ తేదీ నుంచి వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ రంగంలో దింపుతారా లేదంటే ఏంటి, సూపర్ 6 హామీల విషయంలో క్లారిటీ ఇస్తారా, ఆగస్టు 15 నుంచి అంటున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.